నమస్తే మాస్టర్స్. 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ అన్న రచనకి మనం తెలుగు వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం మాస్టర్స్. గత వారం మనం 5 చాప్టర్లు ఫినిష్ చేసాం మాస్టర్స్. అక్కడితో సరస్వతి అమ్మ తన చెప్పాల్సిన వేదాంతం ఇంకా చెప్పాలంటే ఇంతకు ముందు వేదాంతంలో ఎన్నో తెలియని విషయాలు మనకి ఈ 17 ఎపిసోడ్లో అమ్మ అంచెలంచెలుగా చెప్పుకుంటూ వచ్చింది. శూన్యత ఏమిటి, బ్రహ్మానందం ఏమిటి, అందులో నుంచి విశ్వం అంతా ఎలా బయటకు వస్తోంది, ఒక్క ఆలోచన ఆ బ్రహ్మానందాన్ని 1000 ఆనందాల విత్తనాల్లాగా ఎలా సృష్టించి అందులో నుంచి విశ్వాన్ని ఎలా తీసుకొస్తున్నాయి అన్నది మనం ఎంతో విపులంగా చెప్పుకున్నాం మాస్టర్స్. అదే కాదు, పవిత్రమైన త్రిమూర్తుల గురించి కూడా మనం చాలా విపులంగా చెప్పుకున్నాం. ఆ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు మన ఆలోచనలు, మన మనోభావాలు, మన దేహానుభూతులు, ఆత్మానుభూతులు ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి మెల్లమెల్లంగా క్రమంగా ఎలా వెళ్తూ ఆ శూన్యతలోకి ఎలా వెళ్లే దారి అనేది మనకి ఎంతో అద్భుతంగా చెప్పింది ఆ సరస్వతమ్మ తల్లి. గత వారం మనం వ్యాఖ్యానం పూర్తి చేసుకునే ముందు ఆ లక్ష్మి మహాలక్ష్మి తల్లిని కూడా ఆహ్వానించుకున్నాం. ఈ రోజు మన ప్లాట్ఫామ్ మీద ఆ సరస్వతమ్మ, ఆ మహాలక్ష్మి తల్లి ఇద్దరు చక్కగా ఆసనాలు వేసుకొని కూర్చున్నారు. ఇంత అద్భుతమైన జ్ఞానం ఎక్కడ చెప్పినా ఆ డివైన్ బీయింగ్స్ అందరూ వరుసగా వచ్చి కూర్చోవాల్సిందే. మనం సీతాయనంలోనే చూసాం. రాముల వారు సీతమ్మ తల్లి మళ్ళా కళ్యాణం చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో అందరూ వచ్చి చక్కగా వాళ్ళని చూసి ఎంత తరించారో. ఆ డివైన్ బీయింగ్స్ అంతా చేసే పనే ఇది. ఏదైనా అద్భుతమైన దివ్య జ్ఞానం గాని, దివ్య దృష్టి గాని, ఇలాంటి దివ్యవి ఎక్కడ జరిగినా కూడా ఆ ఆస్ట్రల్ బీయింగ్స్, ఆ డివైన్ బీయింగ్స్ ఎప్పుడు అక్కడే ఉంటారు మాస్టర్స్. చక్కగా మనసు నుంచి వాళ్ళతో కనెక్ట్ అవుతూ ఈ రోజు ఎపిసోడ్ మనం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. గత వారం మనం ఏం చెప్పుకున్నామంటే, ఆనంద్ కరుణేష్ గారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, ఇంత బాధ ఈ ప్రపంచంలో, ఇంత సఫరింగ్ అంటే దుఃఖం. బుద్ధుడు కూడా అసలు తన ప్రయాణం మొదలుపెట్టింది ఆ దుఃఖ అన్న పదం దగ్గర నుంచే మొదలైంది ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం. అదే అడుగుతున్నారు ఈయన. ఇంత దుఃఖం అమ్మా, ఇంటెన్సిటీ అంటే మామూలు దుఃఖం కాదు. ఆ దుఃఖానికి తీవ్రత ఎంతో ఎక్కువగా ఉంది. ఏమిటి ఇది, ఇదేమిటి ఇది, మా కర్మచక్రం ఇంత ఘోరంగా ఉందా అంటే, ఇది ఇంత తీవ్రంగా ఉందా, దీనివల్ల మాకు ఇంత బాధ ఉందా అంటే, అమ్మ ఎంతో అత్యున్నతమైన ఒక ఉదాహరణ మనకిచ్చింది. చలికాలంలో తుఫాను అని చెప్పింది. చలికాలంలో తుఫాను ఎలా ఉంటుందో కూడా నేను మీకు వివరించాను. ఎందుకంటే మాకు ఇక్కడ చలికాలంలో తుఫాన్ అనేది చాలా సామాన్యమైన విషయం కాబట్టి అది ఎలా ఉంటుందో వివరించాను. చలికాలంలో తుఫాన్ను తట్టుకోవడం చాలా కష్టం. చలి వాన రెండు ఒకేసారి కొట్టినప్పుడు చలికాలపు తుఫాన్ అని అందుకే అమ్మ అంత పర్టికులర్ గా ఎగ్జాంపుల్ తీసుకుంది. అందులో ఐ ఆఫ్ ద స్టార్మ్ అన్న ఇంగ్లీష్ పదం ఏమిటో కూడా వివరించాను. తుఫాన్ ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో అక్కడ ఎప్పుడు ప్రశాంతతే ఉంటుంది. ప్రశాంతతలో నుంచి బయలుదేరిన తుఫాను విస్తృతం అవుతున్న కొద్దీ దాని పెరిమీటర్, దానిది ఎంత దూరం విస్తారం అవుతే దాని తీవ్రత అంత ఎక్కువగా కనిపిస్తుంది. అమ్మ ఇక్కడ ఎంత చక్కగా చెప్తోందంటే, ఎక్కడి నుంచి అయితే ఈ తుఫాన్ బయలుదేరుతుందో ఆ బిందువు దగ్గర కనుక ఏ మనిషి అయినా ఉంటే ఆ మనిషికి తుఫాన్లో చిక్కడిపోవటం అనే సమస్య ఉండదు. కానీ మీ మానవాళికి ఇది అతి సామాన్యమైన విషయం అయిపోయింది. తుఫాన్ ఎక్కడుంటే ఆ తుఫాన్లో మీరు ఇరుక్కొని బాధపడుతున్నారు. కానీ ఆ తుఫాన్లో నుంచి తప్పుకునే మార్గం ఉంది. ఏది? భౌతికంగా చూస్తే ఐ ఆఫ్ ద స్టార్మ్ అంటే తుఫాన్ ఎక్కడి నుంచి మొదలవుతున్నదో అదే. ఆధ్యాత్మికంగా మన జీవితంలోకి చెప్పుకోవాలంటే ఆ ఐ ఆఫ్ ద స్టార్మ్ అంటే అది ఎక్కడి నుంచి బయలుదేరే బిందువు ఏమిటా అంటే అదే సమర్పణ అని చెప్పింది. అంటే
ఎప్పుడైనా మీరు ఈ జీవితం అనే నదీ ప్రవాహంలో ఈదటం మీకు కష్టంగా ఉంది అంటే ప్రతిఘటించటం ఆపేయండి. ప్రతి ఘటన గురించి అమ్మ ఇంత గొప్పగా చెప్తోంది. మనకు ఉన్న ఎనర్జీ అంతా మనకు ప్రతిఘటనలోనే అయిపోతోంది. ఇంకేం జీవిస్తున్నాం? జీవించట్లేదు. ఎన్నో వర్క్షాప్ లో మనం ఈ విషయం చెప్పుకున్నాం. ఇంగ్లీష్ లో అవేర్నెస్ సెషన్స్ లోనే చెప్పుకున్నాం. నదికి ప్రవాహం వైపుకి మనం కూడా వెళ్తే అందులో మనకి కష్టం ఉండదు. కానీ ప్రవాహంకి అగేన్స్ట్ గా దానికి విరుద్ధంగా మన విధాలను చూస్తే బోల్డ్ అంత ఎనర్జీ. జీవితం కూడా ఇలాంటిదే. చాతనంతసేపు చెయ్యండి. ఎందుకంటే మనిషి ఖాళీగా ఉండలేడు. ఇందాకే నేను కౌన్సిలింగ్ లో చెప్పాను కదా, ఖాళీగా ఉంటే బుర్రలో ఆలోచనలు వస్తే, అలాగే మనం ఏదో చెయ్యాలి, జీవితం కాబట్టి ఏదో చెయ్యాలి అన్న తీర్మానానికి వచ్చేసాం. కానీ అలాగే బతకాలని రూల్ ఏం లేదు మాస్టర్స్. జీవితాంతం అలాగే ఆలోచించాం కాబట్టి ముందు కూడా అలా ఆలోచించాలన్న రూల్ లేదు. ఖాళీగా ఉండొచ్చు, తప్పు లేదు. కానీ మనకేంటి ఫుల్ కండిషనింగ్. ఖాళీగా ఉంటే తప్పు, ఇలా చేస్తే తప్పు. అందుకని బుర్ర ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. మనం ఏదో పనికిమాలింది అవసరం ఉన్నా లేకపోయినా ఏదో చేస్తూ ఉండాలి. ఏమీ అక్కర్లేదు మాస్టర్స్. ఏవైనా డౌట్ ఉంటే అది వాళ్ళే క్లారిఫై చేసేసుకుందాం. చేయటానికి ఏమీ లేకపోతే హాయిగా ప్రశాంతంగా కూర్చోవటం నేర్చుకోండి. ఏదో పని సృష్టించుకొని చేయాల్సిన అవసరం లేదు. మనం అది దాటిపోయాం మాస్టర్స్. ఆ అండర్స్టాండింగ్ నుంచి ముందుకు వచ్చేసాం. ఆ అవగాహన దాటిపోయాం, ముందుకెళ్తున్నాం. మళ్ళా వెనక్కి ఆ ఊబిలోకి వెళ్ళటానికి మనం ప్రయత్నించద్దు. ఖాళీగా ఉంటే మనసుకి పని పెట్టటం, చేయటానికి ఏమీ లేకపోతే రెస్ట్లెస్నెస్, అంటే మనకి ఒక రకమైన ఆందోళన. చాలా మందికి ఖాళీగా కూర్చోవాలంటే భయం. ఎందుకంటే మనసులో ఒక రకమైన ఆందోళన. ఇంగ్లీష్ లో రెస్ట్లెస్నెస్ అంటారు. ఏం చేయాలో ఏదో ఒకటి చేసేయాలి. ఎందుకు ఆందోళన ఎందుకు వస్తుంది? ఆందోళన ఎందుకు వస్తుందంటే మన బుర్రలో ఉన్న ఆలోచనలు, మన మనసులో ఉన్న మనోభావాలు మనం తట్టుకోలేనప్పుడు, ఖాళీగా కూర్చుంటే దానిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, మనకు అది ఇష్టం లేనప్పుడు ఏదో భౌతికంగా చేయటానికి ప్రయత్నిస్తాం. ఎందుకు? ఆ ఆలోచనల్ని, మనోభావాల్ని ఒక పక్కకి తోసేయచ్చని. అదే ప్రతిఘటన అంటే. అమ్మ ఏం చెప్తోందంటే, ఈ జీవితం అన్న తుఫాన్ లో మీరు చిక్కుకొని ఈ ఆందోళనకి గురవుతున్నప్పుడు చాలా సులువు. సమర్పించుకోండి. అంటే సమర్పణ అంటే ఏంటి? ఫైట్ చేయటం మానేయండి. ట్రై చేయండి. ఓకే, ఇలాగే ఉంది. ఓకే, కామ్ గా ఉంటాను. ట్రై చేయండి. ఓకే, ఇదేనా ఇవాళ ఈ రోజు నాకు ఇలాగే జరగబోతుందా? ఓకే, ట్రై చేసి చూద్దాం. మనకి తెలియనప్పుడు మనకంటే జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర మనం వెళ్తాం. గురువు, ఒక టీచర్ దగ్గరికి ఎందుకు వెళ్తాడు ఒక విద్యార్థి? వాళ్ళకి మనకంటే ఎక్కువ అనుభవం ఉంది కాబట్టి వాళ్ళ అనుభవం నుంచి నేర్చుకుందామని. ఈ దివ్యమూర్తులు, ఈ డివైన్ బీయింగ్స్ మనకి వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. ఎవరి కోసం? వాళ్ళ గురించి కాదు, మనల్ని ఇందులోంచి కడి తీర్చటానికి ఈ అనుభవాల ద్వారా వాళ్ళు చెప్తున్నారు. మీకు వస్తున్న సమస్య దీని వలన వస్తోంది. సో ఇలాంటి సమయంలో మీరు ఏమీ చెయ్యొద్దు. జీవితం కష్టంగా ఉందా? ఏం పర్వాలేదు. ఏ ప్లేస్ లోకి వెళ్ళిపోండి. ఐ ఆఫ్ ద స్టార్మ్ అంటే ఎక్కడి నుంచి తుఫాన్ బయలుదేరిందో అంటే సమర్పణలోకి వెళ్ళిపోండి. ఇంకక్కడ ప్రతిఘటించటం మానేయండి. అంతేకాకుండా అమ్మ చెప్తోంది, విశ్వం అంతా అలాగే చేస్తుందిట. ప్రకృతి అంతా అలాగే సమర్పణ భావంలోనే ఉంటుందిట. దానికి మనకు ఉదాహరణ కూడా ఇచ్చింది. మంచు పడే చోట అన్ని చోట్ల తెల్లగా ఉంటే ప్రకృతి ఆ తెలుపులోనే ఆనందిస్తోంది. ఎంతవరకు? మళ్ళా శరదృతువు వచ్చేదాకా. శరదృతువు వచ్చినప్పుడు పుష్పాలు వికసిస్తే మళ్ళా అందులోనే సమర్పిస్తోంది. సో ఈ కార్మిక్ సైకిల్ అన్న ప్రశ్న ఏదైతే ఆనంద కరుణేష్ గారు అడిగారో, అమ్మ ఏం చెప్తోందంటే, కార్మిక్ సైకిల్ అన్న దానికంటే ఈ కర్మ చక్రం అన్న దానికంటే, అంటే మళ్ళా మీకు గుర్తు చేస్తున్నాను, ఆయన అడిగిన ప్రశ్న ఏంటి? బాధకు కారణం మా కర్మ చక్రమా అని అడిగారు. బాధకు కారణం మీ కర్మ చక్రం అని చెప్పకుండా అమ్మ చెప్తోంది, ఏ కర్మ చక్రం అయినా ఒక్కటే దానికి కారణం. ఏమిటి దానికి మూలం? కర్మచక్రం మన ఎదుగుదల కోసమే. అయ్యో నా కర్మ అనుకోకుండా నా కర్మ అని మనం గొప్పగా చెప్పుకునే రోజు రావాలి. మనకి నా కర్మ అనుకోని బాధపడటం అలవాటైపోయింది. నా కర్మ అని గొప్పగా ఏ రోజైతే మనం చెప్పుకుంటామో, అది ఎప్పుడు చెప్పుకుంటాం? కర్మ అనేది ఎదుగుదల కోసం అని అమ్మ చెప్తోంది. అమ్మే చెప్పక్కర్లేదు, ఈ విషయం మనకి తెలుసు మాస్టర్స్. కర్మ అనేది ఏంటి? ఒక ఛాలెంజ్. మనకి ఒక ఛాలెంజ్ ఎందుకు వస్తుంది? ఒక అనుభవం కోసం వస్తుంది. అనుభవజ్ఞుడు అని ఎందుకంటాం?
ఎవరైనా పెద్ద ఆయన మంచి బట్టతలు ఉన్న ఆయనో తెల్ల జుత్తు ఉన్న ఆయన చూసి అబ్బా చాలా అనుభవజ్ఞుడు అంటే ఎన్నెన్నో చూశాడు ఆయన. మామూలుగా తల పండలేదు ఆయనకి, ఏదో బాల నేర్పు కాదది, ఎంతో అనుభవజ్ఞుడు. అలాంటి వాళ్ళని చూసి రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకు? అనుభవం. అమ్మాయి చెప్తున్న విషయం కూడా అదే. ఈ కార్మిక్ సైకిల్, ఈ కర్మ చక్రం నా కర్మ అని కొట్టుకోవటానికి కాదు. మీ స్పిరిచువల్ ఇవల్యూషన్ లో, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలలో, మీ పురోగమనంలో ఇవన్నీ మెట్లు. ఎందుకు చెప్పగలుగుతోంది అమ్మ ఆల్రెడీ మనకు చెప్పింది. మేమందరం ఈ మార్గంలో నుంచే ముందుకెళ్ళిన వాళ్ళము. మాకేమి కొమ్ములు పుట్టంగానే కొమ్ములు రాలేదు. మీలాగే మేము అన్ని మెట్లెక్కుకుంటూ వెళ్ళాం. మాకు మీ బాధలన్నీ తెలుసు. మేము వెళ్ళాం కాబట్టి చెప్తున్నాం మీకు. ఇప్పుడు మేము వెళ్లకుండా పైనుంచి చూస్తూ ఇది రాంగ్ ఇది రైట్ అంటే అది తప్పు, ఎందుకంటే మాకు అనుభవం లేదని. కానీ మీరు వెళ్తున్న మార్గం నుంచి మేమంతా వెళ్ళాం కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేము ఇలాగే చేసాం. మనం అది నమ్మచ్చా నమ్మకూడదా అంటే, సీతమ్మ తల్లి కంటే సరెండర్ ఇంకా ఎక్కడ నేర్చుకోగలం మాస్టర్స్? సీతమ్మ తల్లి ప్రతి దానికి తల ఒగ్గింది. ఎలాంటి సిచ్యువేషన్స్ కైనా మహారాణి. అడవుల పాలు రాముడు వెళ్తుంటే నాకెందుకు, నేనెందుకు వెళ్ళాలని అనుకోలేదు. ఓకే, ఇదే సిచ్యువేషన్, సరెండర్. సీతమ్మ తల్లి సరెండర్ కి ఎగ్జాంపుల్ అంటే సీతమ్మ తల్లి కంటే మనకి ఇంత గొప్ప అనుభవం ఎవరు చెప్పలేదు. సో మనం అనలేము మీరు పడ్డారా ఈ పాటలు మీకేమర్థం అవుతాయని. లేదు, మన కంటే ఎక్కువ పడ్డారు కాబట్టి అంత ఉన్నతమైన స్థానంకి అంత త్వరగా వెళ్ళగలిగారు. ఎంత కాంట్రాస్ట్ మీరు జీవితంలో అనుభవిస్తారో ఇదంతా అమ్మ చెప్పిందే, నేను కల్పిస్తోంది కాదు. ఇంతవరకు మనం ఇది నేర్చుకొని వస్తున్నాం. ఎంత కాంట్రాస్ట్ అంటే ఎంత విపరీతమైన అనుభవాలు, ఎంత విరుద్ధమైన అనుభవాలు మనం జీవితంలో వెళ్తామో అంతే తొందరగా మన జీవితంలో ఎదుగుదల వస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు ఒకే రకంగా మనం ఆలోచించలేం. వెధవది వాడు పూర్వకాలంలో పూర్వజన్మలో ఏదో కంపు చేసి ఉంటాడు అందుకే భరిస్తున్నారు. అదొక్కటే కాదు మాస్టర్స్, మనకి జీవితంలో సంఘటనలు ఎందుకు వస్తున్నాయో ఎప్పుడు ఒకే దృక్పథంలో ఆలోచించలేము. దానికి 100 రీజన్స్ ఉంటాయి. వాడు తీసుకున్న డివైన్ ప్లాన్ లో వాడు అన్ని కర్మస్ అంతా ఈ జన్మలోనే భరించేద్దాం అనుకున్నాడేమో. మనం 100 జన్మల్లో చేస్తోంది ఆ మనిషి ఒక్క జన్మలో చేస్తూ ఉండొచ్చు. ఎంత ధైర్యం కావాలి దానికి? సో అంత అనుభవాలు పట్టే మన ఎదుగుదల అని అమ్మ ఎంతో చక్కగా చెప్తోంది. మాస్టర్స్, అనుభవాలు పట్టి ఎదుగుదల ఒకటైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఇంకొకళ్ళ అనుభవాలు పట్టి మనం నేర్చుకుంటుంటే అది ఇంకా ఈజీ. ప్రతి అనుభవం మన ద్వారానే వెళ్ళక్కర్లేదు, ఇంకోళ్ళ అనుభవం కూడా మన అనుభవంగా మనం తీసుకోవచ్చు. అది కూడా మనం ఇందులో నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. అందుకనే అమ్మ అనుభవం బట్టి మనం నేర్చుకుంటున్నాం. ఓకే, ఇలాంటి తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్లో చిక్కుకోకూడదు, సమర్పణతో కూడా తల ఒగ్గి కూడా ముందుకెళ్ళిపోవచ్చు అనేది ఈ ఒక్క ప్రశ్నకి అమ్మ ఎంత చక్కగా సమాధానం చెప్పిందో. మళ్ళా ఎక్కడ అయ్యో నా కర్మ అనుకుంటామని కర్మ అనుకోకండి. ఈ కర్మ చక్రం కూడా మీ ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమే. అయినా ఇంత చెప్పినా మనకి దుఃఖం అనేటప్పటికి మనం తట్టుకోలేము. ఈ జీవితంలో అందరికీ హ్యాపీగా అయిపోవాలి. ఎందుకంటే మన లేబుల్ మనకు ఉన్నాయి, మన సహనశీలత మనకుంది, ఇంతే మనం తట్టుకోగలం. మళ్ళా సఫరింగ్ దగ్గరికే వస్తాం. ఆయన కూడా అలాగే దుఃఖం దగ్గరికే వచ్చాడు. అయితే అమ్మా, నీ మాటంతా వింటున్నాము. ఓకే, కష్టం వచ్చినప్పుడు సమర్పణ అన్నావు, ఇవన్నీ కార్మిక్ సైకిల్ అయినా ఎదుగుదల కోసం అన్నావు అంటే మేము భరించాల్సిందేనా? వదలలేదు ఆయన. అమ్మ ఎంత చెప్పినా ఆయన అడుగుతున్నాడు, అయితే ఇంకా దీనికి మార్గమేం లేదా మాకు? ఈ బాధ మాకు తప్పదా? ఓకే, అర్థమవుతోంది, సమర్పణ అది అర్థమవుతోంది, కానీ బాధకి మాత్రం మాకు వేరే మార్గం లేదా? ఎంత చక్కగా అడుగుతున్నాడో ఆయన. అప్పుడు దానికి కూడా అమ్మ చెప్తోంది, బాధ అనేదిట ఎక్కడి నుంచో ఊడిపడింది కాదుట, అది కూడా ఒక పాఠం నేర్చుకుంటావే. పాఠం నేర్చుకోవటానికి దీనికి ఏంటి సంబంధం? ఒక పాఠం ఎలా నేర్చుకుంటాం? కొంచెం నేర్చుకుంటూ పోతాం. ఫస్ట్ ABCD అని నేర్చుకుంటాం, తర్వాత A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాట్, తర్వాత మనకు ఒక పేజ్ ఇస్తారు, ఒక పోయిటరీ 4 లైన్లు చదవండి అంటారు. తర్వాత 4 లైన్లు చదివితే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో ఒక మొత్తం స్టోరీ ఇస్తారు. అంటే నేర్చుకున్న దాంట్లో దాని మీద ఇంకొంచెం నేర్చుకొని, ఆ నేర్చుకున్న దాని మీద ఇంకొంచెం నేర్చుకొని, ఇదొక ప్రాసెస్. అలాగే బాధ కూడా ఇలాంటి క్లాస్ రూమేట.
సడన్ గా మీరు ఒక రోజు వచ్చి ఇంత కష్టం మీ నెత్తిన పడదుట. చిన్న చిన్న కష్టాల నుంచి ఆ కష్టాల మోతాదు కూడా మెల్లమెల్లంగా మనం నేర్చుకుంటూ ఒక దాంట్లో నుంచి నేర్చుకుంటూ రెండో దాంట్లోకి వెళ్తూ ఇలా మెల్లమెల్లంగా ఈ కష్టం కూడా మనం నేర్చుకున్నదే. అంటే ఏమిటి? అమ్మ చెప్పిన ప్రతిదీ ఎంత చక్కగా వివరిస్తోందో. కష్టాలు మనం నేర్చుకోవటం ఏమిటి? దుఃఖాలు మనం నేర్చుకోవటం ఏమిటి? మనకి డౌట్ వస్తుంది అమ్మ చెప్పిన దాంతో. దానికి వివరిస్తోంది లక్ష్మీ తల్లి. ఏం చెప్తోందంటే, ఒక పిల్లాడు పుట్టంగానే బాధతో ఎందుకు పుడతాడు? పిల్లాడు బాధతో పుట్టడం ఏమిటి? ఫస్ట్ అది అర్థం చేసుకుందాం మాస్టర్స్. నేను స్పిరిచువల్ పేరెంటింగ్ క్లాసు 4 నెలలు నేను రన్ చేశాను. స్పిరిచువల్ పేరెంటింగ్ క్లాసెస్, క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ లో పిల్లల క్లాసులే కాదు, తల్లిదండ్రుల క్లాసులు కూడా ఉన్నాయి. స్పిరిచువల్ పేరెంటింగ్ లో 4 క్లాసులు ఉన్నాయి. ఫస్ట్ డివైన్ కో క్రియేషన్, పిల్లలు అనుకుంటున్న వాళ్ళు ఆధ్యాత్మికంగా కరెక్ట్ గా ఎలా ఉండాలి, ఆ దివ్యాత్మలు తన జీవితంలోకి ఎలా తీసుకురావాలి, అదొక క్లాసు. తర్వాత గర్భం, డివైన్ బూమ్ క్లాస్. తర్వాత పిల్లలు పుట్టినాక 0 to 4 years వాళ్ళ క్లాస్. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ఇప్పుడు అదే టాపిక్ వచ్చింది మాస్టర్స్. అద్భుతమైన విషయం ఏమిటంటే, నాకు దానికి కారణం తెలియదు. ఎందుకంటే నేను ఎప్పుడు కారణం తెలుసుకోవాలని నాకు ఉబలాటమే లేదు. ఎందుకంటే నమ్మకం, ఆ విశ్వం మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే మనం కావాలనే వచ్చాము, వచ్చినాక మనకేమైనా గుర్తుందా ఎందుకు వచ్చామో? ఒక నమ్మకం, ఒక ఫేత్. ఇది కూడా మనం ఈ పుస్తకంలోనే నేర్చుకున్నాం. విశ్వాసం చాలా ఇంపార్టెంట్ అంట. నమ్మకం, అది కూడా డౌట్ లేని నమ్మకం ఉండాలి. నేను నమ్ముతున్నాను కానీ అది అవుతుందో లేదో నాకు తెలియదు అనగానే పోయింది నమ్మకం. గోవిందా, ఇదంతా మనకి సరస్వతమ్మ చెప్పింది. ఫేత్ విత్ నో డౌట్, విశ్వాసం డౌట్ లేని విశ్వాసమే. అంటే నమ్ముతే మొత్తం నమ్ము, ఇటు సగం అటు సగం వేలాడుకో. ఇందాక కౌన్సిలింగ్ ఆయన నాకు సైన్స్ అండి, నా మైండ్ అంతా సైన్స్, నేను ధ్యానం గిన నమ్మను. బెటర్ ఆయన అటుపక్క ఇటుపక్క ఉన్నాడు. సగం సగంతోనే మనకి డౌట్లతోనే జీవితం అయిపోతుంది. ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే మాస్టర్స్, మనం ఆ క్రిస్టల్ స్పిరిచువల్ పేరెంటింగ్ లో నేర్చుకుంటోంది ఎంత దివ్యమైన జ్ఞానమో చూడండి. మనకేం తెలుసు? అమ్మ ఇలా ఉంటుంది అని మనకి ఎవరైనా చెప్పారా? ఏదో ఆ నాలెడ్జ్ వచ్చింది, అది కూడా ధ్యానంలోనే వచ్చింది. ఇలా చెప్పమని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఆనందం ఎక్కడొస్తోందంటే, అమ్మ ఇప్పుడు మనం చెప్పుకున్న క్రిస్టల్స్ పేరెంటింగ్ క్లాసులు ఇప్పుడు అమ్మ మనకి చెప్తోంది ఇక్కడ. ఎంత ఆనందంగా ఉందో. నేను 400 మందికి చెప్పిన పాఠం నా తల్లి నాకు మళ్ళా చెప్తోందంటే కరెక్ట్ మార్గంలో వెళ్తున్నాం అన్న నమ్మకం ఇంకా ప్రబలం అయిపోతోంది మాస్టర్స్. చేస్తున్న ప్రతి పని మనం ఈ ప్లాట్ఫామ్ లో ఆ శక్తి మనల్ని ఎలా ముందుకు నడిపిస్తోందో నిజంగా అత్యద్భుతంగా ఉంది మాస్టర్స్. నిజంగా ఆనంద భాష్పాలు వస్తున్నాయి. ఇలా దగ్గరుండి నడిపిస్తోందా ఆ డివైన్ బీయింగ్స్, మనల్ని చేతులు పట్టుకొని ఇంత బాగా నడిపిస్తున్నారా అనడానికి ఆ నెక్స్ట్ లైనే మనకి ఉదాహరణ మాస్టర్స్. దీనికి ఇంగ్లీష్ లో చెప్తున్నారు, నేను ఇంగ్లీష్ లో చెప్పి మళ్ళా తెలుగులో చెప్తాను. నా ఆనందానికి అవధులు లేవు. A child is born with suffering because the mother has no peace with the child in her womb. అంటే పిల్లాడు దుఃఖంతో ఎందుకు పుడుతున్నాడంటే, ఆ పిల్లాడు దుఃఖంతో పుట్టడం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఆ లైన్ ఏంటో చెప్తాను. పిల్లలు దుఃఖంతో పుట్టడానికి కారణం ఏమిటంటే, ఆ బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి దుఃఖంతోనే ఆ 9 నెలలు గడిపింది. నేను డివైన్ వూమ్ అన్న క్లాస్ తీసుకున్నప్పుడు 4 గంటలు ఇవే చెప్పాను. మరి క్లాస్ లో ఎంతమంది ఉన్నారో డివైన్ వూమ్ అటెండ్ అయిన వాళ్ళు నాకు తెలియదు, కానీ ఎవరికైనా గుర్తుంటే మాస్టర్స్ 4 hours చెప్పుకున్నాం మనం. కడుపుతో ఉన్న గర్భవతి స్త్రీ ఎలాంటి ఆలోచనలు ఉండాలి, దాని స్పిరిచువల్లీ దానికి ఎలా ఉండాలి, హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఆ గర్భంలో ఉన్న పిల్లాడి దగ్గర హస్బెండ్ ఉన్నప్పుడు ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఏది చెయ్యకూడదు, ఏది చెయ్యాలి, ఏది చెప్పామో అందులో ముఖ్యమైన భాగం ఇదే. సఫరింగ్ అంటే దుఃఖం. ఒక గర్భవతి స్త్రీ 9 నెలలు దుఃఖిస్తూ గడిపితే కడుపులో నుంచి బయటికి వచ్చే బిడ్డ సబ్ కాన్షియస్ గా దుఃఖం అలా పేరుకుపోయి బయటకు వస్తాట. నువ్వు ప్రపంచంలోని అన్ని తెచ్చి వాళ్ళకి ఇచ్చేసాయి, డిఫరెన్స్ ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్స్,
క్రిస్టల్ బూమ్ క్లాస్ అయినాక క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ లో ఎంతో మంది తల్లులు మీ అందరిలో నుంచే అక్కడ అటెండ్ అయిన వాళ్ళు ఇదే చెప్పారు. మేడం నేను కడుపుతో ఉన్నప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మేము చాలా సఫర్ అయ్యాము. అది ఎందుకు అప్పుడు ఆ రోజు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థం అవుతుంది నాకు. మేము ఆలోచించింది మా పిల్ల మీద ఎఫెక్ట్ అయింది. ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది మేడం. మేము ఏం చేసినా ఆ పిల్లని ఎలా సంతోష పెట్టాలో మాకు తెలియట్లేదు. నాకు ఇప్పుడు అర్థం అవుతోంది ఆ పిల్ల ఎందుకు అలా ఉందో అని. మాస్టర్స్, తల్లి దుఃఖానికి ఆరంభం ఎక్కడో చెప్తోంది. తల్లి గర్భంలో నుంచి అంట. ఇక్కడ చాలా మంది పిల్లలు కనేసి పిల్లలు పెద్దవాళ్ళైన వాళ్ళు ఉన్నారు, కానీ మన టర్న్ అయిపోయిందని కథ అక్కడతో ఆగదు మాస్టర్స్. మన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు కడుపుతో ఉంటారు కదా. పోనీ వాళ్ళు అయిపోతే మన మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళైనా ఉంటారా? ఈ జ్ఞానం ఎవరికైనా పంచచ్చు మనం, పక్కింటాళ్ళకి పొరుగింటాళ్ళకి మన ఫ్యామిలీలో. ఇది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఒక గర్భవతి స్త్రీ గురించి, ఆ గర్భవతి స్త్రీకి శాంతి లేనప్పుడు అమ్మ నో పీస్ అన్న పదం వాడింది. అంటే అశాంతితో బాధపడుతున్న ఒక గర్భవతి స్త్రీ ఒక బిడ్డని కంటే ఆ బిడ్డ దుఃఖం అనే ప్లాట్ఫామ్ నుంచే మొదలవుతుందిట లైఫ్. మాస్టర్స్, తెలియకుండా బతికేశాం. నేను కూడా, మీరే కాదు, నేను గర్భవతిగా ఉన్నప్పుడు కూడా నాకు ఈ నాలెడ్జ్ లేదు మాస్టర్స్. ఈ రోజు నేను క్లాసులు చెప్తున్నాను కానీ ఆ రోజు నాకు లేదు నాలెడ్జ్. ఆ ఘట్టం అయిపోయింది. కానీ ఈ రోజైనా మనం ఎవరికైనా చెప్పగలిగితే, ఏది మనం చేయలేకపోయామో అట్లీస్ట్ మన ద్వారా ఆ జ్ఞానం ఇంకోటి పంచామన్న తృప్తేనా మిగులుతుంది మాస్టర్స్. ఈ రోజు అమ్మ చెప్తోంది దుఃఖము అనేది ఎక్కడ మొదలవుతోందంటే తల్లి గర్భంలో మొదలవుతోందని చెప్తోంది. ఎన్నో తరాలుగా ఇంకా ఇంకా అమ్మ డిఫరెన్స్ చెప్తోంది. ఇప్పటికీ అప్పటికి ఏమి తేడా? ఎందుకంటే ఆనంద కరుణేష్ గారు ఇప్పటి సంగతి అడుగుతున్నారు, ఎందుకు దుఃఖం ఇంత ఎక్కువగా ఉంది ప్రస్తుతం అని. అమ్మ చెప్తోంది, కొన్ని తరాల క్రింద గర్భవతి స్త్రీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కారు అనేది ఒక విషయం అయినా, స్త్రీ అనేది ఉద్యోగం చేయకపోయినా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ సమయంలో, గర్భంతో ఉన్న సమయంలో ఏ పని చేస్తున్నారో ఆ పని నుంచి కూడా కాస్త సమయం ప్రతిరోజు తన కోసం పెట్టుకోవటం అనేది తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఎందుకు? ఆ అశాంతి నుంచి కొంచెం పక్కకి జరగటానికి. ఎప్పుడైతే తల్లికి తనతో స్పెండ్ చేయటానికి, తనతో గడుపుకోవటానికి ఒక టైం దొరుకుతుందో, ఆ గర్భవతి స్త్రీకి, ఇది గర్భంతో ఉన్న స్త్రీకి ఆ కాస్త సమయం ప్రతిరోజు వస్తే ఆ అశాంతి అనేది గర్భవతి స్త్రీ జీవితంలో రాదు. కానీ ఇలా జరుగుతున్న ఇది కొన్ని తరాల క్రింద ఇలా ఉన్నా, ఎందుకంటే మనందరికీ తెలుసు మాస్టర్స్, గర్భవతి స్త్రీని ఏ కల్చర్ అయినా ఎంతో గౌరవంగా చూసుకుంటారు. ఎన్నో ఆనవాయితీలు ఉన్నాయి. గర్భవతి స్త్రీ టైంలో తల్లి వాళ్ళని ఇంటికి తీసుకోవటం, తల్లి దగ్గర పెట్టుకొని, ఎందుకు తల్లి దగ్గరికి ఎందుకు వస్తారు? తల్లి దగ్గర రెస్ట్ దొరుకుతుందని. కానీ ప్రస్తుతం ఏం జరుగుతోంది మాస్టర్స్? ఉద్యోగాలు అనుకోండి, లేకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ అనుకోండి, లాస్ట్ డే దాకా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇటు ఇంటి పనులు, అటు బయట పనులు. పోనీ ఇంట్లో ఉన్నా కూడా రెస్ట్ దొరుకుతోందా? రెస్ట్ అంటే ఫిజికల్ రెస్ట్ ఒకటే కాదు మాస్టర్స్, ఇక్కడ మెంటల్ రెస్ట్ గురించి, భార్యాభర్తల మధ్యలో ఆర్గ్యుమెంట్స్ రాకుండా. ఇప్పుడు తల్లి వచ్చి పిల్లని సీమంతం చేసి ఇంటికి తీసుకెళ్లిపోయింది అంటే ఒకటే, ఇంకా ఆ గర్భవతి స్త్రీని ఎలా సంతోషంగా పెట్టాలనేది ఆ తల్లి చూస్తూ ఉంటుంది. తన కూతుర్ని తెచ్చుకుందంటే ప్రతి దానికో కారణం ఉంటుంది మాస్టర్స్. తల్లి ఎందుకు తెచ్చుకుంటుంది బిడ్డని ఆ టైంలో? కానీ ఈ టైంలో చాలా మంది అసలు అది దాన్ని ఒప్పుకోవట్లే. ఏం అక్కర్లేదు, మేము చక్కగా ఉన్నాము, లాస్ట్ డే దాకా మేము పనిచేస్తాం. పనిచేయటం తప్పు అని అనట్లేదు మాస్టర్స్. కానీ కంపారిజన్ గా అమ్మ చెప్తోంది, ఇక్కడ మనం ఇదేం సృష్టించట్లేదు, ఇక్కడ అమ్మ చెప్తున్న విజ్డమ్ ఇది. కానీ మానవాళి ఎక్కడి నుంచి కొన్ని తరాల క్రిందట ఇలా ఉండేది, మానవాళి అక్కడి నుంచి మొత్తం వెనక్కి తిరిగిపోయింది. వెనక్కి తిరిగిపోవటం అంటే ఒక గర్భవతి స్త్రీకి ఎలాంటి కండిషన్స్, ఎలాంటి పరిస్థితులు చక్కగా అమర్చాలో అలాంటి వాటి నుంచి వెనక్కి తిరిగిపోయింది. అంటే ఎన్నో తరాల క్రిందట దాకా పిల్లలు ఆరోగ్యంగా పుట్టాలంటే గర్భవతి స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి
ఆరోగ్యం అంటే ఒక ఫిజికల్ ఆరోగ్యమే కాదు, భౌతిక ఆరోగ్యమే కాదు, మానసిక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అనేది వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారు మాస్టర్స్. అదే కాదు, ఈ గత కొన్ని జనరేషన్స్ నుంచి, కొన్ని తరాల నుంచి పిల్లల మీద, సో ఇవన్నీ మనం చెప్పుకున్నాం మాస్టర్స్. ఇదంతా మనది స్పిరిచువల్ పేరెంటింగ్ క్రిస్టల్ చిల్డ్రన్ కార్నర్ క్లాస్ మళ్ళా అమ్మ చెప్తున్నట్టే ఉంది. గర్భంలో ఉన్నది ఒకటైతే, అక్కడ ఆ తల్లి అశాంతి వలన పిల్లలకు వస్తున్న అశాంతి ఒకటైతే, పిల్లలు బయటికి వచ్చినాక కూడా ఎంతో చిన్న పిల్లల మీద ఎన్నో రకాల అత్యాచారాలు జరగటము, ఆ అత్యాచారాలు జరగటం వలన వాళ్ళ జీవితంలో ఉన్న ఆనందం అంతా చిన్నప్పుడే ముక్కలైపోతున్నాయి. అదే కాదు, అమ్మ అన్ని ఒక్కొక్క స్టేజ్ బై స్టేజ్ చెప్పుకొస్తోంది. అసలు మానవాళికి దుఃఖం ఎందుకు ఇంత పెరుగుతోంది, గర్భంలో ఉన్న బిడ్డ దగ్గర నుంచి మొదలు పెట్టింది. అదే కాదు, ఎన్నో తరాల నుంచి, అంటే గత కొన్ని తరాల నుంచి పిల్లల పెంపకం సరిగ్గా జరగట్లేదు. ఎందుకు పిల్లల పెంపకం ఎందుకు సరిగ్గా జరగట్లేదంటే, అమ్మ దానికి రీజన్ ఏం చెప్తోందంటే, పురుషాధిక్యత సమాజం కూడా దీనికి మెయిన్ కారణము. ఎందుకు పురుషాధిక్యత సమాజం దీనికి ఎందుకు మెయిన్ కారణం అని అమ్మ చెప్తోంది? ఎందుకంటే మన సమాజంలో పిల్లల్ని పెంచే కార్యక్రమం తల్లిది ఎక్కువ ఉంటుంది, తండ్రులు ఎక్కువ పోర్షన్ తీసుకోరు అందులో. ఆ తల్లికి సరైన నోరు లేకపోవటం, అంటే వాళ్ళకి సరైన అవకాశం కలిగించకపోతే, తల్లికి తెలుసు పిల్లలకి ఏం కరెక్టో ఏం కాదో తల్లికి తెలుసు, కానీ ఆ తల్లికి ఆ స్వాతంత్రం లేకపోతే ఆవిడ పెంచాల్సిన రకంగా పిల్లల్ని పెంచలేదు. ఇలాంటివి ఎన్నో చోట్ల జరుగుతున్నాయి. ఎందుకంటే పేట్రియార్కల్ స్ట్రక్చర్స్, అంటే పురుషాధిక్యత ఉన్న సమాజం చాలా రిజిడ్ గా ఉంటుంది. అంటే రిజిడ్ అంటే చాలా పకడ్బందీగా ఉంటుంది. ఇలాగే జరగాలి అంటే ఏ ఆలోచన వచ్చినా దానికి అట్లాగే జరగాలి, దాన్ని ఇంకో రకంగా ఆలోచించే విధానం ఉండదు. అందుకని ఇలాంటి పురుషాధిక్యత సమాజంలో పెరుగుతున్న పిల్లల పెంపకం అనుకున్న విధానంగా ఉండకపోవచ్చు. దీని వలన ఎలాంటి రోగాలు, శరీరానికి సంబంధించిన రోగమే కాదు, మనసుకు సంబంధించిన రోగం, ఆత్మకు సంబంధించిన రోగం, ఎన్నెన్నో రకాల రోగాలు వలన మానవాళి ఎంతో బాధపడుతోంది. ఈ రోగాలు మనం తెచ్చుకున్న, మన శరీరానికి మనం తెచ్చుకున్న రోగాలే కాకపోవచ్చు. ఈ రోగాలు కొన్ని ఇంకో కారణం ఏమిటంటే, మనం ఈ భూమాతకి ఇస్తున్న కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితం కూడా మన మానవాళి చూస్తోంది. సో ఇక్కడ ఈ ఆన్సర్ అమ్మ అన్ని రకాలుగా ఇస్తోంది. మన జీవితంలో మనం ఎలా పిల్లల్ని పెంచుతున్నామో దాన్ని బట్టి పిల్లలు ఎలా డెవలప్ అవుతున్నారో, అదే కాదు మనం ఈ భూమాత తల్లి గురించి కూడా అమ్మ చెప్తోంది. ఈ భూమాత తల్లి కన్నీటి చుక్క వలన ఆ బాధ కూడా మనం చూస్తున్నాం మానవాళిలో. ఇది ఎప్పుడు ఇలా ఉండేది కాదు. ఇంతకు ముందు మళ్ళా ఎప్పుడు అమ్మ పాతకాలంలో ఏం జరుగుతోందో చెప్తుంది. పాతకాలం అంటే మాస్టర్స్ ఇది 100 ఏళ్ళు 200 ఏళ్ళ క్రిందట చెప్పట్లేదు అమ్మ. అమ్మ యుగ బిగినింగ్ లోకి వెళ్ళిపోతోంది, స్ట్రేట్ గా చెప్తోంది. ఒక టైంలో భూమాత అంటే కనెక్షనే కాదు, భూమాత అంటే ఒక వ్యక్తిలాగా, ఒక ప్రాణం ఉన్న ఒక జీవిలాగే అందరూ ట్రీట్ చేశారు. అందుకనే వాళ్ళల్లో ఉన్న ఒక మనిషిలాగా ఉంది భూదేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కదా మాస్టర్స్. అందుకనే మహాలక్ష్మి ఏం చెప్తుందంటే, ఈ సమయంలో ఈ చాప్టర్ ఇలాగే మొదలైంది. ఈ సమయంలో ఎందుకు వచ్చాను అంటే, అమ్మ మర్చిపోలేదు ఆ ప్రశ్న, ఇప్పుడు చెప్తోంది. ఇప్పుడు ఆ సమయం మళ్ళా ఆసన్నమయ్యింది. ఏవైతే మనం మర్చిపోయామో, ఏం మర్చిపోయాము? మనం ఆత్మకు సంబంధించిన విషయాలు మర్చిపోయాము. ఆత్మకు సంబంధించిన విషయాలు మళ్ళా గుర్తు చేయటానికంటే ఎవరు గుర్తు చేశారు, ఈవిడ సొంతంగా వచ్చిందా, ఇవన్నీ మనకి ప్రశ్నలు. నాకు ఈ పని ఇయ్యబడింది అని చెప్తోంది. నాకు ఇయ్యబడిన ఒక కార్యం ఏమిటంటే,
ఈ జ్ఞానం ఏదైతే మరుగున పడిపోయిందో, ఈ జ్ఞానాన్ని మరుగున పడిపోయిన జ్ఞానాన్ని మళ్ళా ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళా మానవాళిలో ఆ మార్పు తీసుకొచ్చి ఆ ఆత్మ జ్ఞానం అంతా ఇయ్యటం ఈ సమయంలో ఇదే నా ప్రాజెక్టు, అందుకనే ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చాను అని. మాస్టర్స్ మీకు ఎంత గుర్తుందో గానీ ఈ చాప్టర్ ఇలాగే మొదలైంది. ఈ సమయంలో నేను ఇక్కడ రావాల్సింది ఉంది. ఎందుకంటే ఎవరు డిసైడ్ చేశారు? ఎక్కడి దాకా వెళ్ళాము మనం? నక్షత్రాలు, వాటి పొజిషన్లు ఇవన్నీ బట్టి ఈ టైం కరెక్ట్ అని మళ్ళీ అక్కడికే తెచ్చి అమ్మ ఈ ప్రశ్నని క్లోజ్ చేస్తోంది. ఈ జ్ఞానం ఏ జ్ఞానం అయితే మరుగున పడిపోయిందో అది చెప్పటానికి నేను మళ్ళా వచ్చాను. ఇప్పుడు ఆనంద కరుణేష్ గారు ఇంకో టాపిక్ కూడా ఇక్కడ అడుగుతున్నారు. ఓకే అమ్మా, నువ్వు మా జ్ఞానం ఇవ్వటానికి వచ్చావు. ఎలాంటి జ్ఞానం? మరుగున పడిపోయిన జ్ఞానం. అంటే నువ్వు ఇందాక కూడా మాతో చెప్పావు, మేము సరిగ్గా పిల్లలు పెరగట్లేదు. అదే కొన్ని కొన్ని యుగాల క్రిందో, కొన్ని తరాల క్రిందో నువ్వు ఒక రకమైన నాలెడ్జ్ మాకు ఇచ్చావు, మళ్ళా అలాంటిది తీసుకురావాలని. అయితే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చెప్పమ్మా అని. ఆయన అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, మీకందరికీ ఆడమ్ ఈవ్ కథ ఎంత గుర్తుందో నాకు తెలియదు కానీ, ఆడమ్ ఈవ్ అనేది ఇంగ్లీష్ వాళ్ళ మైథాలజీలో, అంటే మనం ఇప్పుడు క్రిస్టియానిటీలో అవి అనుకుంటే మొదటి పురుష స్త్రీ వాళ్ళ పేర్లు ఆడమ్ ఈవ్. వాళ్ళ కథల ప్రకారం ఏమిటంటే, ఒక పండుని వాళ్ళు ముట్టుకోకూడదు, తినకూడదు అని చెప్పి వాళ్ళకి సృష్టికర్త చెప్పి ఉన్నారు. కానీ ఆ మాట కాదని ఈవ్ అంటే ఆ స్త్రీ, మొదటి స్త్రీ, మూల స్త్రీ ఎవరైతే ఉందో ఈవ్, ఆ పండు తినేసింది. ఆ పండు తినటం వలన ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట పాటించలేదు కాబట్టి అక్కడి నుంచి పురుషులకి స్త్రీల మీద నమ్మకం పోయింది. అలా వాళ్ళకి వాళ్ళ పురాణాల్లో మనకెలా మన పురాణాలు ఉన్నాయి, వాళ్ళ పురాణాల్లో వాళ్ళకి అదో కథ. సో ఇక్కడ అడుగుతున్నారు ఈయన, మరి మాలో కొంతమంది మేము అది చదువున్నాం కదా ఇలా జరిగిందని, దాని వలన పురుషులకి స్త్రీలు ఇలాంటి పని చేశారు కాబట్టి వీళ్ళు శిక్షించబడతారని వాళ్ళ మీదంతా పురుషులు కంట్రోల్ తీసుకున్నారు. అక్కడి నుంచే పురుషాధిక్యత సమాజం మొదలైంది అన్న నమ్మకం మాకు. అలా మేము చదివాము. అమ్మ దీని గురించి నువ్వేం చెప్తావు? అయితే అమ్మ చెప్తోంది, ఈ పురాణాలన్నీ మనకి కథలుగా మన ముందుకు రావటానికి కారణం ఏమిటంటే, అంటే ఇది మనం తెలుసుకోవటానికి మాస్టర్స్ దీన్ని మెటఫర్ అన్నారు. మెటఫర్ అంటే ఏదైనా విషయం మనకు అర్థం అవ్వాలనుకోండి, అప్పుడు ఈ కష్టమైన విషయం ఏదైనా అర్థం చేయాలంటే మనకి తెలిసిన విషయాలతో కంపేర్ చేసి చెప్తారు. ఇప్పుడు నేను యాపిల్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పాను అనుకోండి, మీరేమో ఎక్కడో మంగళ గ్రహంలో దొరికే ఏదో పండులాగా ఉంటుంది అంటే మీకు ఎలా అర్థం అవుతుంది? మీరు ఎప్పుడైనా మంగళ గ్రహానికి వెళ్ళారా? అక్కడ ఉన్న పండు తిన్నారా? అలా కాకుండా యాపిల్ ఎలా ఉంటుందంటే, మనకే తెలిసిన ఇంకో పండు తీసుకొని, ఒక జామకాయ తీసుకుందాం రా. ఇప్పుడు జామకాయ ఆకుపచ్చగా ఉంటుంది కదా, ఇదేమో గులాబీగా ఉంటుంది. జామకాయ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఇది కొంచెం మెత్తగా ఉంటుంది. దీని ఆకారం ఓహో, అయితే మనం ఎక్కడి నుంచి మొదలు పెడతాం? జామకాయ నుంచి మొదలు పెడతాం. అదే మంగళ గ్రహాల్లో దొరికిన పండు ఇలా ఉంటుంది అంటే మనకి ఏం తెలుస్తుంది? సో మెటఫర్లు, ఇంగ్లీష్ లో మెటఫర్ అన్నా అదే. ఏదైనా మనకి కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ, ఆ ఉదాహరణ ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మనకు అర్థమయ్యే ఉదాహరణ నుంచి. సో అమ్మ ఇలాగే చెప్తోంది, ఈవన్న కథ కూడా, కథ అనట్లేదు, ఇది కూడా ఒక మెటఫర్ లాంటిది. ఈవ్ అలాంటి పని ఏమీ చేయలేదు. ఈ మాస్టర్స్ మనం అనుకుంటున్నాం, మనం సీతాయనము చదివినప్పుడు అయ్యో ఎన్ని విషయాలు తెలిసినాయో, ఇవి మనకు తెలియదు కదా. మనం ఆ కాలం స్త్రీ ఋషుల గురించి చదువుకున్నప్పుడు అసలు మనకి ఏమీ తెలియదు. అహల్య గురించి గాని, అహల్య తెలుసు కానీ ఈ పుస్తకంలో చెప్పిన అహల్య కథ మనకి తెలియదు. అలాగే ఎన్నో గొప్ప గొప్ప ఋషుల గురించి మనం ఎంతసేపు పురుష ఋషుల గురించి మనకు తెలుసు కానీ స్త్రీ ఋషుల గురించి మనకు సీతాయనంలో చాలా దివ్యంగా చెప్పారు. అండ్ ఎందుకు అలా జరిగిందో కూడా, మళ్ళా మనకి ఎక్కడ కోపాలు వస్తాయో, వీళ్ళు ఆడవాళ్ళని ఇలా చేసేస్తున్నా, సమయం అటువంటిది, యుగాలు మార్పిడిలో ఇలా జరుగుతుంది. ఇప్పుడు అంతర్ముఖం వచ్చే సమయం వచ్చింది కాబట్టి స్త్రీ శక్తి పైకి రావాలి. సో మనకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అమ్మ మనకి ఇంకొక విధంగా అదే మాట ఎక్స్ప్లెయిన్ చేస్తోంది. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే మాస్టర్స్, ఒక్క సీతాయనమే కాదు,
ఏ పురాణం, ఏ మతం ఏదైనా మొదలైంది దానికి మొదలు ఆధ్యాత్మికతే. ఏ రిలీజియన్ అయినా కానివ్వండి మాస్టర్స్, ఈ రోజు మనం రిలీజియన్ మీద కొట్టుకొని చచ్చిపోతోంది మానవాళి. ఎందుకంటే అర్థం కాక దాని మూలం అన్నిటికీ ఆధ్యాత్మికతే మాస్టర్స్. అది మొదలైంది అన్నిటికీ మూలం ఆధ్యాత్మికత. అది ఎక్కడ మొదలైందో మనం అందరం మర్చిపోయాం. దాని బ్రాంచెస్, దాని శాఖలు ఒకటే కనిపించి ఆ తీరా వచ్చేటప్పటికి అవి చూసి మనం కొట్టుకుంటున్నాం. కానీ ఇందులో అమ్మ చెప్తోంది వింటుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో. మనకి యాడమ్ ఈవ్ మన పురాణాల్లో చెప్పుకోకపోవచ్చు కానీ క్రిస్టియానిటీలో చెప్పుకుంటున్నవి. దానికి ఎంత చక్కగా అమ్మ చెప్తోందో. ఈవ్ అంటే ఆ మూల స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈవ్, ఆవిడేం అలాంటి పండేమీ తినలేదు. కానీ ఎలాగైతే సీతాయనంలో చెప్పారో మనకి అసలు కథ బయటికి రాలేదు. ఎందుకు రాలేదు అది కూడా మనకి తెలుసు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. తరతరాలుగా ఈ కథ మార్చవేయటం జరిగింది, మార్పిడి జరిగింది. ఎలాంటి మార్పిడి? ఆఖరికి ఇన్కరెక్ట్ అంటే ఒక ఎలాంటి నమ్మక వ్యవస్థ ఈ కథలో కూడా బయటకు వచ్చిందంటే ఏదైతే కరెక్ట్ కాదో. ఏమిటా నమ్మక వ్యవస్థ? ఆ పండు తింటే ఆడవాళ్ళకి ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఛాన్స్ లేదు అని చెప్పారు. వాళ్ళ కథలో ఏంటంటే ఆ పండు తినకూడదు. అంతవరకు యాడమ్ ఈవ్ అంతా ఆ దేవుడితో కలిసి ఉండేవాళ్ళట. వాళ్ళ కథలో అలాగే ఉంటుంది. యాడమ్ ఈవ్ చాలా దివ్య పురుషులు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే మూల పురుషులు, మూల స్త్రీలు. వాళ్ళు రోజు చక్కగా దేవుడితో మాట్లాడుతూ ఉండేవాళ్ళట, సృష్టికర్తతో. కానీ ఎప్పుడైతే ఈ పండు ఈవ్ తిందో ఇంక అక్కడి నుంచి ఆవిడ దివ్యత్వం అంతా పడిపోయింది అని. అది కథ సారాంశం. ఆవిడ దివ్యత్వం పడిపోగానే ఇంకా మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళ మీద నమ్మకం పోయింది. అక్కడి నుంచి పురుషాధిక్యత సమాజం. అది కథ. అమ్మ చెప్తోంది అది కరెక్ట్ కాదు. ఏంటి కరెక్ట్ కాదు? ఈవ్ అలా చేయటం వల్ల ఆడవాళ్ళ ఆధ్యాత్మిక శక్తి తగ్గిపోయింది. అది కరెక్ట్ కాదు. ఇలాంటి కథ చెప్పినప్పుడు అసలు వినటానికి ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఇలాంటి కథ విన్నప్పుడు మీరు ఆలోచించుకోవాలి. యాడమ్ అండ్ ఈవ్ ఎంతో గొప్ప వాళ్ళు, ఎంతో స్పిరిచువల్ బీయింగ్స్ అనుకుంటున్న వాళ్ళు. అలాంటి ఈవు ఇలాంటి పండు ఎలా తింటుంది? పోనీ ఆ కథలో ఏం చెప్తారంటే ఆవిడని చాలా టెంప్ట్ చేశారు. తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను మాస్టర్స్. మనకందరికీ డౌట్ రావచ్చు, యాడమ్ అంత గొప్పవాడైతే ఈవ్ కూడా ఎంతో గొప్పదే. మనం అదే కదా అనుకుంటున్నాము. సీతాయనంలో రాములు వారు ఎలాగైతే నారాయణుడు అవతారం, సీతమ్మ తల్లి నారాయణి అవతారం, మహాలక్ష్మి అవతారం. సో ఇద్దరూ గొప్పవాళ్ళే, దివ్యాత్మలే. అలాగే ఇక్కడ ఇద్దరు దివ్యాత్మలు అయినప్పుడు ఈవ్ ఏ పని చేయకూడదో అది ఎందుకు చేస్తుంది? ఎంత టెంప్ట్ అయినా వాళ్ళకి ఇంకో కథ కూడా ఉంది. అప్పుడు ఈ టెంప్టేషన్ కథ కూడా తర్వాత చెప్తారు. సో ఎంత టెంప్ట్ చేసినా దీని వల్ల ఇలా జరుగుతుంది అని తెలిస్తే ఈవ్ ఎందుకు తింటుంది? అందుకనే ఇది కరెక్ట్ గా రాలేదు. ఎందుకు కరెక్ట్ గా రాలేదంటే మనకు తెలుసు, పురుషాధిక్యత సమాజంలో బయటకు వచ్చినవి ఎలాంటివి వచ్చినాయి? ఆడవాళ్ళవి అంటే దివ్యమైన స్త్రీల విషయాలు కూడా కరెక్ట్ గా ముందుకి రాలేదు. అప్పుడు ఆనంద్ కరీష్ గారు అడుగుతున్నారు, ఓ అయితే మేము అనుకుంటున్నట్టు కరెక్ట్ కాదన్నమాట, ఈవ్ కూడా చాలా ఆధ్యాత్మిక దివ్యాత్మ అన్నమాట అంటే అమ్మ చెప్పింది, అవును ఈవ్ చాలా గొప్ప ఆవిడ ఆ గార్డెన్ అంటే ఏ వనంలో అయితే వాళ్ళు ఉండేవాళ్ళు చక్కగా ఎంతో ఆధ్యాత్మిక భావంతో ఆనందించేది. అందులో అన్ని జీవ జంతువులతో చక్కగా కలిసి మెలిసి జీవించింది. అదే వాళ్ళ ఇల్లు, ఆ గార్డెనే వాళ్ళ ఇల్లు. అలాగే చెప్తారు వాళ్ళు, గార్డెన్ ఆఫ్ ఈవ్ అండ్ యాడమ్ అని. అక్కడ వాళ్ళకి ఎన్నెన్నో దివ్య ఆధ్యాత్మిక సందేశాలు ఆ గార్డెన్ లో ఇవ్వబడినాయి. అదే కాదు, ఈవ్కి ఎంత దివ్య జ్ఞానం ఉందంటే ఎలాంటి వాళ్ళంటే భౌతికంగా కనపడని వాళ్ళతో కూడా సంభాషించే కెపాసిటీ, అంత దివ్య శక్తులు ఆవిడకు ఉన్నాయి. ఆవిడ ఎంతో మంది అవధూతల్ని ఆవిడ దగ్గరుండి చూసుకుండేదిట. ఎప్పుడు ఇవాళ రేపనే కాదు, ఈవ్ ఎప్పుడు నేచర్ తో, ప్రకృతితో హార్మనీలో ఉండేది. అంటే ఆవిడ ఒక ఎలాంటి స్టేట్ లో అంటే ఎప్పుడు ఆధ్యాత్మిక స్టేట్ లో ప్రకృతితో మమైకమయ్యి ఉండేలా అటువంటి స్త్రీ అని చెప్తున్నాడు. అదే కాదు, ఇంత గొప్ప స్త్రీ
తెలియకుండా మూర్ఖత్వంగా ఏదో చేసింది అంటే మనం ఎలా నమ్ముతాము? అసలు ఈ కథలు ఎలా నమ్ముతున్నారు అని అమ్మ అడుగుతోంది మనల్ని. ఇంకా ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈవ్‌కి కొన్ని పదాలు ఇక్కడ వాడారు మాస్టర్స్. మీకందరికి ఈ కథ చదవని వాళ్ళకి ఈ పదాలు తెలియవు కాబట్టి నేను కొంచెం డీటెయిల్ గా చెప్తాను. ఇది ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అని ఎప్పుడు వాడతారు. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అంటే, ట్రీ అంటే చెట్టు, నాలెడ్జ్ అంటే మనకి జ్ఞానం, జ్ఞానం వృక్షం. ఇదంతా జరిగింది ఏమిటంటే, జ్ఞాన వృక్షంలో కాసిన పండుని ఈవ్ తింది, అందుకనే ఆ పండు తినద్దు అన్నారు. అంటే సృష్టికర్త ఆ పండు తినద్దు అన్నారు, అయినా వినకుండా ఈవ్ తింది అని. దానికి అమ్మ చెప్తోంది అసలు ఆ జ్ఞాన వృక్షం ఏమిటి, ఏ జ్ఞాన వృక్షం పండు తినద్దు అని మనంతా కథ, ఇదంతా కథ రూపంగా చెప్తారు మాస్టర్స్. ఇందాక నేను చెప్పానే, మనకి ఏదైనా తెలియాలంటే మనకి తెలిసిన వాటితో కంపేర్ చేసి చెప్తారు అని. ఈ కథ రూపంలో కూడా మనకి ఎందుకు చెప్తారంటే, కథలతో మనం బాగా రిలేట్ అవ్వగలం మాస్టర్స్. ఏ జ్ఞానమైనా మనకి కథల రూపంగా తేవటం మనకి ఏ పురాణాల్లోనైనా, అది హిందూ పురాణమే అవ్వక్కర్లేదు, అన్ని కల్చర్స్ లో అదొక పద్ధతి. సో ఇక్కడ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం ఒక చెట్టు ఏమిటో అనేది అమ్మ వివరిస్తోంది. ఆ జ్ఞానం చెట్టు ఎక్కడ బయట లేదు, ఈవ్ లోపల ఉంది ఆ జ్ఞానం ఒక్క చెట్టు. ఈవ్‌కి ఆ దివ్య చాయిస్ అంటే ఆ ఎంపిక ఈవ్‌కి ఇవ్వబడిందిట. ఎలాంటి ఎంపిక? ఆవిడ లోపలున్న ఆ దివ్య జ్ఞాన వృక్షం ఏదైతే ఉందో దానిలో నుంచి ఇంకా సృష్టి చెయ్యమని ఈవ్‌కి ఇచ్చిన ఎంపిక, ఆవిడకి ఇచ్చిన చాయిస్. సో ఆవిడ ఏం చేసిందంటే, మళ్ళా చెప్తాను మాస్టర్స్, మీరు మిస్ అయిపోకూడదు కాబట్టి ఈ లింక్ నేను మళ్ళా చెప్తున్నా. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అనేది వాళ్ళు ఆ కథలో వాడతారు. ఇక్కడ అమ్మ చెప్తోంది ఆ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఆ జ్ఞానం ఒక్క వృక్షం దేని గురించి అయితే ఈ కథలో చెప్తున్నారో ఆ జ్ఞాన వృక్షం ఎక్కడో లేదు, ఈవ్ లోపలే ఉంది. అంటే ఆవిడ ఆత్మ జ్ఞానం గురించి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆవిడ ఎలాంటి వాళ్ళతో మాట్లాడిందిట? ఇలాంటి దివ్యాత్మలు ఎవరు? ఇప్పుడు మనం చెప్తున్నామే డివైన్ బీయింగ్స్ అని, అలాంటి డివైన్ బీయింగ్స్ తో ఈవ్ ఎప్పుడు సంభాషిస్తూ ఉండేదిట. వాళ్ళతో సంభాషిస్తున్నప్పుడు ఆడమ్ ఈవ్ ఇద్దరు వీళ్ళు తీసుకున్న తీర్మానం ఏమిటంటే, మేము మాస్టర్స్ ఇది చాలా కేర్ఫుల్ గా వినండి, ఇది మనకి ఎక్కడ చెప్పరు, ఇది చాలా చాలా గ్రేట్ నాలెడ్జ్ అమ్మిస్తోంది. దివ్యాత్మలతో సంభాషించి వాళ్ళతో విచారించి ఈవు ఆడమ్ ఇద్దరు తీసుకున్న తీర్మానం ఏమిటంటే, అంతవరకు వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? బ్రహ్మానందంలో తేలుతున్నారు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఆ ప్రకృతితో మమైకమయ్యి ఒక బ్యాలెన్స్ లో ఉన్నారు. బ్యాలెన్స్ లో ఉంటాం అంటే ఎంత కష్టమో మీకు నాకు తెలుసు మాస్టర్స్. కానీ ఆ బ్యాలెన్స్ వచ్చినప్పుడు ఆ బ్రహ్మానందం ఇట్టే జీవితంలో చోటు చేసుకుంటుంది. వాళ్ళు ఏ స్టేజ్ కి చేరిపోయారంటే ఆడమ్ ఈవ్ వాళ్ళ పురోగమనంలో ఆ స్టేజ్ లో ప్రతిదీ పర్ఫెక్ట్ హార్మనీలో ఉంది వాళ్ళకి. సృష్టితో గాని, వాళ్ళతో వాళ్ళు గాని, వాళ్ళ చుట్టూ ఉన్న జీవరాశులతో గాని పర్ఫెక్ట్ జాయ్ అంటే ఆనందం, హార్మనీ, బ్యాలెన్స్ లో ఉన్నారు. ఎప్పుడైనా మాస్టర్స్ ఒక స్టేజ్కి వచ్చినాక ఎదుగుదల ఆగిపోతుంది. మళ్ళా ఎదుగుదల కావాలంటే ఏంటి మాస్టర్స్? ఎదుగుదల కావాలంటే అనుభవం కావాలి. చూసారా మళ్ళా ఎక్కడికి వచ్చాము? ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకు ఎస్పెషల్లీ ఇదిగో ఈ లైన్ చెప్తాను. వాళ్ళ జీవితం పర్ఫెక్ట్ సమస్థితిలో వచ్చేసింది. సమస్థితిలో వచ్చినాక అక్కడ ఇంకేమి ఎదుగుదల ఉండదు మాస్టర్స్. అంతా హార్మనీలో వచ్చినాక అంతా ఎక్కడుంటే ఇంక అక్కడే ఉంటారు. మళ్ళా ముందుకి వెళ్ళాలి అంటే ఎక్కడ ముందుకి? ఈ ఆధ్యాత్మిక తలాల్లో ముందుకి వెళ్ళాలి అంటే ఆ పర్ఫెక్ట్ ఆనందం, హార్మనీ ఉన్న పరిస్థితి నుంచి దూరం వెళ్ళాలి. ఇది మళ్ళా డీటెయిల్ గా చెప్పుకుందాం, ప్రస్తుతం ఉన్నది ఉన్నట్టు చెప్తాను మాస్టర్స్. మనం క్లాసు 1వ క్లాస్ లో ఎన్నేళ్ళైనా చదవచ్చు మాస్టర్స్. 1వ క్లాస్ లో మనం ఉన్నప్పుడు అక్కడ ఉన్న పాఠాలన్నీ నేర్చేసుకుంటాం, పరీక్ష రాస్తాం, పాస్ అయిపోతాం. మళ్ళీ ఇంకోసారి చదువుతానంటే ఎవ్వరు కొట్టరు.
మనకి నామోషి గాని మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నేను వెళ్ళకపోతే ప్రాబ్లం అని నేను మళ్ళా చదువుతానంటే ఎవ్వరు అప్పర్ మాస్టర్స్. మళ్ళా రిపీట్ చేసాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే పోయినసారి చదివేశాం కదా, ఏ బాధ ఉండదు. కొంచెం స్లోగా లెర్నర్ అనుకోండి, కాస్త చదివితే ఇట్టే పాస్ అయిపోతుంటాడు. మూడోసారి కూడా నేను ఇక్కడే ఉంటాను అంటే ఓకే, పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇంక బట్టి కూడా బట్టక్కర్లేదు, ఆల్రెడీ 2 ఏళ్ళు అదే చదివాము. 2 అనగానే ఎక్కడో ఆలోచిస్తూ కూడా 4 అని చెప్పేసే స్టేజ్. బ్రహ్మానందం స్థితి, ఆనందం, బ్రహ్మానందం అనకపోయినా ఆనందం, పర్ఫెక్ట్ బ్యాలెన్స్. టీచర్ కూడా బాగా తెలుసు వీళ్ళ మీద ఏమి మనం కాన్సన్ట్రేషన్ పెట్టక్కర్లేదు, వీళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. టీచర్ కి మనకి ఒక రకమైన అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది, ఆవిడ మన వైపు ఒకదో రకంగా చూస్తుంది. ఏమని, అరే నువ్వు నేను బాగా తెలుసు ఫ్రెండ్స్ కదా అని. మనం మిగతా వాళ్ళని చూసుకుందాం. అదే బ్యాలెన్స్ అంటే మాస్టర్స్. ఇంక అందులో ఏమి ఎదుగుదల ఉండదు, పర్ఫెక్ట్ హార్మోనీ. ఇవి మళ్ళా మెటఫర్. ఇవి ఎందుకు ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే, జీవితంలో ముందుకు ఎందుకు వెళ్ళాలని అనుకుంటాం మాస్టర్స్ మనం? ముందుకు వెళ్ళటమే ఎదుగుదల. ఎదుగుదల అంటే ఏంటి? కొత్త అనుభవం వచ్చినప్పుడు నేర్చుకుంటాం. అందులో నుంచి నేర్చుకోవటం వల్ల ఏం జరుగుతుంది? నేర్చుకోవటం వల్ల వివేకం పెరుగుతుంది. వివేకమే కాంతి. కాంతి అంటే ఏమి కాదు మాస్టర్స్, జ్ఞానమే కాంతి. మన కాంతి పెరుగుతోందంటే మనలో ఉన్న వివేకం, జ్ఞానం పెరుగుతోంది. లేదు నేను ఫస్ట్ క్లాసే జీవితాంతం కంటిన్యూ చేస్తానంటే నీ వివేకం ఫస్ట్ క్లాస్ లోనే ఉంటుంది. అలాగే ఎంత అద్భుతంగా చెప్తోందో అమ్మ. యాడమ్ అండ్ ఈవ్ పర్ఫెక్ట్ హార్మోనీలో ఉండేవాడు. ఇంతవరకు స్టోరీలో అందరం విన్నాం. మాకు చిన్నప్పుడు మేము కేథలిక్ స్కూల్లో ఇదే ఈ యాడమ్ అండ్ ఈవ్ స్టోరీ మాకు తోవారు. ఫస్ట్ ఫ్యూ క్లాస్ మాకు బాగా తెలుసు. యాడమ్ ఈవ్ పర్ఫెక్ట్ హార్మోనీలో ఉండేవాళ్ళు. ఎప్పుడు దాకా? ఈవ్ ఆ పండు తినే దాకా. సో పండు స్టోరీ కరెక్ట్ కాదు, వాళ్ళు పర్ఫెక్ట్ హార్మోనీలో ఉన్నారు, దివ్యాత్మలు. వాళ్ళు రోజు దివ్యాత్మలతో మాట్లాడుతున్నారు. కానీ ఒక స్టేజ్ వచ్చినాక వాళ్ళ ఎదుగుదల టైం వచ్చింది. ఎంతసేపు అక్కడే కూర్చొని ఉంటారు ఫస్ట్ క్లాస్ లో? సెకండ్ క్లాస్ వెళ్ళాలి కదా. సెకండ్ క్లాస్ లో వెళ్ళాలంటే ఆ ఫస్ట్ క్లాస్ లో ఉన్న పరిస్థితుల నుంచి ఇంకో పరిస్థితికి వెళ్ళాలి. అప్పుడు ఇవన్నీ వాళ్ళు సొంతంగా కూర్చొని వాళ్ళేం మాట్లాడేసుకోలేదు. వాళ్ళు చక్కగా దివ్యాత్మలతో మాట్లాడుకొని దివ్యాత్మలు వాళ్ళకి చెప్పారు, ఓకే మీరు ఇంకా ఎదగాలి. అప్పుడు ఎదగాలి అంటే ఎప్పుడు ఎదుగుతాము? కాంట్రాస్ట్, విపరీతమైన పరిస్థితులు, విరుద్ధమైన పరిస్థితులు, ఛాలెంజింగ్ సిచ్యువేషన్. ఎప్పుడు ఇలా ఉన్న ఈవ్ అండ్ యాడమ్, అసలు ఈవ్ నోట్తో చెప్పక్కర్లేదు, ఈవ్కి ఏం చెప్పాలో యాడమ్కి తెలుసు, యాడమ్ మనసులో ఏమవుతుందో ఈవ్కి తెలుసు. అంత సామంజస్యంలో ఉన్న యాడమ్ అండ్ ఈవ్ ఇంకా ఆధ్యాత్మిక ఎదుగుదల అవ్వటానికి వేరే పరిస్థితులు ఎన్నుకున్నారు. ఎన్నుకోవటం అంటే ఏం చేశారు మాస్టర్స్? వాళ్ళు ఏం చేశారంటే సమంజస్యత అంటే ఈ హార్మోనీ బ్యాలెన్స్ లో నుంచి బయటికి వెళ్ళాలి. మళ్ళా చెప్తోంది అమ్మ, ఇది వాళ్ళు ఇద్దరూ కలిసి తీసుకున్న డెసిషనే. వాళ్ళిద్దరూ కలిసి చేసుకోలేదు. ఈ పండు తింది, యాడమ్ పనిష్ చేశాడు, అది కరెక్ట్ కాదు. ఈ ఫార్బిడన్ ఫ్రూట్ అంటే తినకూడని పండు ఏదైతే ఉందో అది ఊరికే మనకు అర్థం అవటానికి ఒక కథలాగా ఏదో పెట్టారు. ఎవరు పెట్టారు? మగవాళ్ళు. అమ్మే రాస్తోంది ఇక్కడ. ఈ కథ మెన్, పురుషుల దగ్గర నుంచి రాయబడిన ఈ కథ. ఎందుకు ఇలా రాశారు? ఎందుకంటే ఆడవాళ్ళు గిల్ట్ గా ఫీల్ అవ్వాలి అని. ఈ రోజు కూడా మాస్టర్స్ మీరు అనుకోవచ్చు నాకేం గిల్ట్ లేదు, నేను ఆడవాళ్ళని. కానీ ఈ భూమి మీద గిల్ట్ ఎనర్జీ, గిల్ట్ ని తెలుగులో ఏమంటారు? ఎవరైనా చాట్ లో పెట్టండి మాస్టర్స్ తెలుగులో. నాకు గ్లాని అంటారా? గ్లాని సంస్కృతంలో గ్లాని అంటారు, మరి తెలుగులో కూడా గ్లాని అంటారేమో నాకు తెలీదు. గిల్ట్ అంటే అంటే కొంతమందికి గిల్ట్ పదం అర్థం కాకపోతే అయ్యో నేను ఇలా ఎందుకు చేశాను అని మనం చూడండి, మనం పశ్చాత్తాప పడుతూ ఉంటాం కదా. పశ్చాత్తాపం అనేది ఇంకొక వర్డ్ అవ్వచ్చు. సో ఈ అపరాధ భావన, యా కరెక్ట్ మేడం, ఈ గిల్ట్ అపరాధ భావన కరెక్టే. సో ఈ అంటే మగవాళ్ళు అంటే ఒక మగవాడు కాదు. మనం అనుకుంటాం ఏంటి 10 మంది కలిసి ఇట్లా ఆలోచించారు, కాదు మాస్టర్స్. ఇది ఎనర్జీస్ గురించి మాట్లాడుతున్నాం. మనం వెంటనే మగాళ్ళు అంటే ప్యాంటు షర్టు అట్లా అనుకోకండి, ఒక్క నిమిషం. మనం అది దాటిపోయాం. మనం ఇప్పుడంతా శక్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే మనం మగాళ్ళు ప్యాంట్లు షర్ట్లు చీరలు అనగానే ఇది ఆధ్యాత్మిక క్లాస్ అవ్వదు. మనకి పగ కక్ష మళ్ళా మొదలైపోతాయి. పగ కక్షల్లో కాదు మాస్టర్స్ ఇది. అందుకనే ఇది మనం ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. ఆ యుగంలో పేట్రియార్కల్ సొసైటీ, పురుషాధిక్యత సమాజం టైం ఇది. అందుకనే
పురుషులు ఈ కథ ఇలా రాయబట్టం జరిగింది కొంతమంది పురుషుల చేత. ఎందుకు ఇలా రాస్తే ఆడవాళ్ళకి అపరాధ భావన చాలా ఘోరమైన భావన మాస్టర్స్. ఎందుకంటున్నానంటే క్షమాపణ అడగటం తప్పు కాదు, కానీ అపరాధ భావనతో జీవించే వాడికి ఎదుగుదల ఉండదు మాస్టర్స్. గిల్ట్ తో జీవించటం అనేది ఘోరం ఘోరం ఘోరం. ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా గిల్ట్ ఉంటే మాస్టర్స్ ఎవరితో ఒకరితో చెప్పుకొని తీర్చేసుకోండి, ఎదుగుదల ఉండదు. గిల్ట్ మన తప్పు ఒప్పుకొని క్షమాపణ అడగటం అది గిల్ట్ కాదు మాస్టర్స్, అది శుభ్రంగా సమర్పణే, అది ఒప్పేసుకోవటమే. గిల్ట్ ఏమిటంటే మనం ఎవరికి చెప్పుకోలేము, ఏమి చెయ్యము, మనల్ని మనం కించపరుచుకుంటూ ఉంటాము. ఆ కించపరుచుకోవటం అనేది ఆ అపరాధ భావం నుంచే వస్తుంది మాస్టర్స్. ఇది ఎందుకు జరిగిందంటే స్త్రీలో ఆ అపరాధ భావన రావటానికి జరిగిన ఘట్టం. సో అది ఎంత చక్కగా చెప్తోందో అమ్మ చూడండి. దాని జరగటానికి కారణం ఆడవాళ్ళకి అపరాధ భావన రావటం. ఎందుకంటే ఇదంతా జరగాల్సింది ఉంది మాస్టర్స్. వాళ్ళు ఈవ్ అండ్ యాడమ్ వీళ్ళు కథ ఇలా రాయటానికి కారణం వాళ్ళు అక్కడ జరగకపోయినా ఆ కథ చదివి మనం ఎఫెక్ట్ అయ్యాం. ఇప్పుడు మాస్టర్స్ ఈవు పండు తినలేదు, అమ్మ చెప్తోంది వాళ్ళు ఎందుకు అక్కడి నుంచి అలాంటి పరిస్థితులు వెళ్ళారు. అది కొంచెం క్లారిఫై చేసుకుందాం ముందుకెళ్లే ముందు, లేకపోతే అది ఉండిపోతుంది. ఇందాక నేనేం చెప్పాను మీతో, యాడమ్ ఈవు పండు తిన్న వలన వేరు కాలేదు అంటే కథలో ఏంటంటే ఈవ్ పండు తింటుంది, దాంతో యాడమ్ కి ఈవ్ మీద చాలా కోపం వచ్చి వదిలేసి వెళ్ళిపోతాడు అని. అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వేరైపోతారు అని. అంత బాగా ఉంటున్న ఒక జంట విడిపోతుంది. ఎందుకంటే చెప్పిన మాట వినలేదు ఈవ్ అని. ఇక్కడ అమ్మ ఏం చెప్తోందంటే వాళ్ళిద్దరు విడిపోవటానికి కారణం పండు తింటం కాదు, వాళ్ళిద్దరు విడిపోవటానికి కారణం ఇందాక మనం చెప్పుకున్నావే ఆధ్యాత్మిక ఎదుగుదలకి. అందుకని వాళ్ళు అలాంటి ఛాలెంజ్ తీసుకున్నారు. ఇద్దరు విడిపోయి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఆనందంగా ఉన్నారు. విడిపోవటం అనేది ఎప్పుడు దుఃఖమే మాస్టర్స్. దుఃఖం అంటే దుఃఖం గురించే చదువుతున్నాం కదా ఇప్పుడు. దుఃఖం ఎందుకంటే అలాంటి పరిస్థితుల నుంచి కూడా వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళాలి వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకి. అది జరిగిన కథ యాడమ్ అండ్ ఈవ్ కి. మరి మనకెందుకు ఇలా వస్తోంది అది కూడా అమ్మ చెప్తోంది. ఎందుకు వస్తుందంటే ఆ కథ మార్చి కొంతమంది పురుషుల వల్ల కథ మార్చబడింది. ఎందుకు అంటే ఆడవాళ్ళు గ్లానితో అపరాధ భావంతో మెలగాలి అని. ఎందుకు అది కూడా అమ్మ చెప్తోంది. అపరాధ భావనతో ఇన్నాళ్ళు బ్రతుకుతున్న వాళ్ళకి ఏమవుతుంది మాస్టర్స్, ఒక తిరుగుబాటు లాగా వచ్చేస్తుంది. ఇలా ఒకళ్ళు అపరాధ భావన కాదు, మొత్తం సమూహం ఒక స్త్రీ జాతి అంతా అపరాధ భావనతో ఇన్నాళ్ళు బతికాం మాస్టర్స్. లాస్ట్ ఎన్నో జనరేషన్స్. మీరు నేను అనుకోవచ్చు నేను బాగానే ఉన్నాను, నేను మీరు బాగుంటాం కాదు. 90% ఆడవాళ్ళు అపరాధ భావంతో బతుకుతున్నారు మాస్టర్స్. సమాజం అలా చేసింది. అందుకనే ఇన్ని ఆడవాళ్ళ గ్రూపులు ఇన్ని బయలుదేరుతున్నాయి. ఆధ్యాత్మిక గ్రూపే కాదు మాస్టర్స్, అందరూ ఆధ్యాత్మికలు కారు. ఎన్నో చోట్ల ఫెమినిజము, ఆడవాళ్ళ రైట్స్ గురించి ఇప్పుడే ఎందుకు జరుగుతోంది మాస్టర్స్? టైం వచ్చింది కాబట్టి. ఇది జరగాలి అంటే ఇదంతా రావాలి. దానికి కూడా కారణం ఉంది. సో పేట్రియార్కల్ సొసైటీ, పురుషాధిక్యత సమాజం రావాలి, దాని వలన ఈ శోషణ జరగాలి, ఈ ప్రాబ్లం అవ్వాలి. అప్పుడు మెల్లంగా స్త్రీ జాతి, స్త్రీ శక్తి మెల్లంగా పైకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? అంతర్ముఖం అయ్యే సమయం అవ్వాల్సినప్పుడు. కానీ ఇంత జరుగుతున్నా వాళ్ళు ఏం చేశారంటే ఎంతో గొప్ప కార్యం వలన ఈవ్ యాడమ్ విడిపోయినా దాన్నేమో పాపం కింద పుస్తకంలో రాసేశారు. ఇదే మొదటి పాపం అని. క్రిస్టియానిటీలో ఈ యాడమ్ ఈవ్ కథ చెప్పుకున్నప్పుడు అసలు తప్పులు ఎలా జరిగినాయి అంటే ఇదే మొదటి తప్పు అని మొదలు పెడతారు. మొదటి తప్పు ఎక్కడ జరిగిందంటే ఆడవాళ్ళు చేసిన తప్పు ఏమిటి, అంత గొప్ప ఈవే ఆ పండు తింది, ఇంకా అందుకని ఆడవాళ్ళంతా తప్పులు చేస్తున్నారు అని అక్కడి నుంచి మొదలవుతుంది. సో ఇలా కథ ఇలా రాశారు అని అమ్మ చెప్తోంది. అప్పుడు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు ఈయన. ఓకే, ఈ కథలో ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఎవరంటే ఆ చెట్టు మీద ఒక పావు ఉంటుంది. ఏ చెట్టు మీద, ఏ చెట్టు నుంచి అయితే ఆ పళ్ళు వేలాడుతున్నాయి అందులో ఒక పావు ఉంటుంది. అసలు ఈవికి ఇష్టం లేదు. ఆ కథలో ఏం రాస్తారంటే ఈవికి ఇష్టం లేదు, అయినా ఆ పావు ఏ చేస్తుందంటే ఆ పావు తన్ని పర్సువేట్ చేస్తుంది. పర్సువేట్ చేయటం అంటే పదే పదే చెప్తుంది, లేదు తిను, ఏం పర్వాలేదు అని. ఆ పావు బలవంతం చేయటం వల్ల ఈవ్ తింది అని ఆ కథ.
అందుకని ఆ పావుని కూడా బహిష్కరించేస్తారు. ఆ పావు వల్ల ఈవి తింది కాబట్టి ఆ కథలో ఏమిటంటే ఆ పావు చెడుది, ఈవి చెడ్డది అన్నట్టు చెప్తారనమాట. సో ఇప్పుడు ఆ కథ గురించి కూడా అడుగుతున్నారు. మరైతే ఆ పావు సంగతి ఏమిటి అంటే, పావు అనేది ఇప్పుడు ఈ క్రిస్టియానిటీ మాస్టర్స్ ఒకటి గుర్తుంచుకోండి. ఏ మతం అయినా దానికి ఒక మూలం ఉంటుంది. ఇప్పుడు మనం హిందూ మతం చేస్తున్నప్పుడు అన్ని సంస్కృతంలో మనకు ఉన్నాయి. ఈ రోజు మనం సంస్కృతం మాట్లాడకపోవచ్చు, కానీ దాని మూలం అక్కడి నుంచి. అలాగే ఇలాంటి ఈ మతానికి మనకి గ్రీక్ సివిలైజేషన్ ఇదంతా గ్రీస్ వాళ్ళ దేవతలు వాళ్ళు అక్కడి నుంచి బిగిన్ అయ్యి తర్వాత మెల్లమెల్లంగా మతం. ఇప్పుడు మీ ఎవరైనా గ్రీక్ వాళ్ళ కల్చర్ గురించి చదివితే వాళ్ళకి మనలాగే ఎన్నెన్నో దేవతలు, హర్కులిస్ అని, వాన దేవుళ్ళని, అదేంటి ఉరుము దేవుళ్ళని, వాళ్ళకి అందరూ ఒలింపస్. అంటే మా పిల్లలిద్దరు గ్రీక్ కల్చర్ చేశారు, సో లక్కీగా నాకు ఆ దేవుళ్ళ పేర్లు అన్ని తెలుసు. బట్ చదువుతున్నప్పుడు చాలా గమ్మత్ అనిపించింది. అయ్యో మనకి ఎంతమంది దేవతలు ఉన్నారో అంతకంటే మించి డబల్ ఉన్నారు వాళ్ళకి. వాళ్ళకు ఒక కొండ, ఒలింపస్ అన్న కొండ, అక్కడే దేవుళ్ళందరూ ఉండేవాళ్ళట. హర్కులిస్, ఒలింపియను ఎంతమందో, స్త్రీ దేవత అంటే దేవతలు దేవుళ్ళు అందరూ. సో ఈ కథ ఆ గ్రీక్ కల్చర్ ఒరిజిన్ నుంచి ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఆ గ్రీక్ కల్చర్ చెప్తూ, గ్రీక్ ఒకటే కాదు మాస్టర్స్, ఎన్నెన్ని ఉన్నాయి అంటే ఈజిప్షియన్, ఇవన్నీ చాలా ఏన్షియంట్ కల్చర్స్ మాస్టర్స్. మనకి ఎలాగైతే ఇండియా హిందూ మతం ఎంతో ఏన్షియంటో, ఈజిప్ట్ వాళ్ళ కల్చరు, గ్రీక్ కల్చర్ ఇవి చాలా ఏన్షియంట్. సో ఇక్కడ అమ్మ ఈజిప్ట్ వాళ్ళ కల్చర్ గురించి మాట్లాడుతోంది. ఏం మాట్లాడుతోందంటే, ఈజిప్షియన్ గాడ్ అంటే ఈజిప్ట్ లో వాళ్ళు నమ్మే ఒక దేవుడి పేరు థాట్ అని. ఆయన పేరు థాట్. అయితే ఆయనకి ఒక సింబల్, అంటే మనకి ఎలాగైతే దేవుళ్ళకు సింబల్, ఇప్పుడు గణపతి అన్నప్పుడు ఏంటి మనకి ఏనుగో తలక ఎలా ఉంటుందో అలాగే ఈ దేవుడికి పాము ఆయనకి సైన్ అన్నమాట. సో అది తీసుకున్నారు వీళ్ళ కథలో. కానీ నిజంగా ఈ పర్టికులర్ థాట్ అన్న ఆయన దేవదూతుడు. ఆయన ఏమి పిచ్చిగా ఈవిని పండు తిను అని చెప్పే చెడు ప్రభావం కానే కాదు. ఆయన దేవుళ్ళ మెసెంజర్ అంటే వాళ్ళ సందేశాలన్నీ తెచ్చే చాలా గొప్ప అవధూత. ఆ అవధూత ఆ గార్డెన్ లో ఉన్నాడు ఆ టైంలో. ఎక్కడైతే యాడమ్ ఈవ్ ఉండేవాళ్ళో ఆ గార్డెన్ లో ఆ ట్రాత్ అన్న దేవుడు ఉండేవాడు. ఇది ఈజిప్షియన్ గాడ్ల గురించి చెప్తున్నాడు. సో ఏ పావు గురించి వీళ్ళు ఇంత తప్పుగా ఈ కథలో రాశారో, అసలు ఆయన స్వభావానికి వీళ్ళు చెప్పే కథకి ఎక్కడా అసలు కనెక్షన్ లేదు. ఎందుకంటే ఆయన ఎంతో సాధువు జంతువు. పావు అన్న పేరుకే గాని అసలు ఎంతో సాధువు అయిన జంతువు. అయితే ఈవన్న ఆవిడ్ని ఆ పావు వల్ల ఇలా జరిగింది అనగానే మనకేమనిపిస్తుంది, ఈ తప్పు పని చేసింది కాబట్టి ఈ పావు ఎవరైతే బలవంతం చేసిందో దీన్ని కూడా మనం నీచంగానే ఒక ముద్ర వేసేస్తాము. ఇది ఎందుకు చేయటం జరిగిందంటే, పావుకి విషం ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంతసేపు పావు అంటే విషం ఉంటుంది కాబట్టి దాన్ని తక్కువ చేసి మాట్లాడటం అలవాటు కాబట్టి, ఈ పావుని ఈవిని వాళ్ళు కప్పులు చేశారంటే ఇద్దరిని జోడించారు. దీని ప్రకారం పావుతో జత కట్టిన స్త్రీ అనేటప్పటికి మనకి ఆవిడ మీద తక్కువ అంచనా రావాలి అని అమ్మ మెల్లంగా ఆ ఒపీనియన్ ఒక్కొక్కటి తీసుకొస్తోంది. స్త్రీ శక్తిని కించపరచటానికి ఇలాంటి పావుతో కలిపి కథ అల్లారు. ఎందుకంటే పావుతో పాటు కథలతో ఏమవుతుంది, పావు కాటేస్తుందని, పావుని నమ్మలేమని, ఇలాంటివి ఉన్న నమ్మకాలు పావుతో పాటు ఈ కలిసి ఇలా చేసిందనగానే పావుని ఎలాగో నమ్మలేము, పావు విష జంతువు కాబట్టి ఈవి కూడా అలాంటిదే అని చెప్పేసి మనం దాంతో పాటు జత కడతామని ఇలాంటి కథ మొదలు పెట్టారు. అయినా ప్రతి ఒక్కళ్ళలో అబ్బ చెప్తోంది ఇది, ప్రతి ఒక్క జీవిలో ఉత్తమమైన గుణాలు, తర్వాత ఒక్కొక్కసారి తక్కువ ఎనర్జీ ఉన్న గుణాలు కూడా ఉంటాయి. అలాగే ఇప్పుడు పావు విషం మనం చాలా అంటే చంపేస్తుంది అని అంత అనుకున్నా అది మందు కింద కూడా వాడతారు. సో అమ్మ ఏమంటోందంటే,
పావుని నెగటివ్ గా చూడటం అప్పుడు అలవాటు అయిపోయి దాంతో పాటు ఈవిని జత కట్టడంతో ఈవిని కించపరచడం జరిగింది. కానీ పావు విషము అది జీవితానికి హానికరమే కాదు, దాన్ని మెడిసిన్ గా కూడా వాడతారు. అందుకనే దానికి మంచి ఉపయోగం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇదే కాదు, పావే కాదు, పావు పావు చాలా ఉత్తమమైన జాతి. ఇలాంటి జంతువులు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మనం ఎన్నోసార్లు ఏనుగును చూసినప్పుడు ఏనుగని ఓహో దీనికి గుర్తింపు ఏనుగనో, లేకపోతే ఒక కోతిని చూసినప్పుడు కోతికి ఓకే బుర్ర బాగా పనిచేస్తుందో, ఇలా మన జంతు జాతుల్లో నుంచి ఏవేవో నేర్చుకుంటూ ఉంటాం. సో అమ్మ ఏం చెప్తోందంటే, ఇప్పుడు గణపతికి ఒక ఏనుగు తల తెచ్చి పెట్టారు, ఒక మనిషి తల కూడా తెచ్చి పెట్టచ్చు. ఇప్పుడు మనకి తెలుసు ఎందుకు ఏనుగు తల తెచ్చి పెట్టారు, మనకు దానికి ఒక మంచి కథ ఉంది కదా. ఆ కథ బట్టి మనకు తెలుసు ఆ గజాసురుడు తలకాయ తెచ్చి గణేశుడికి పెట్టారని. ఇక్కడ అమ్మ ఏం చెప్తోందంటే, ఒక మనిషి తల కూడా తెచ్చి పెట్టచ్చు, కానీ ఒక ఏనుగ తల తెచ్చి పెట్టడానికి కారణం ఏమిటంటే, ఏనుగ దేనికి గుర్తింపు అంటే, ఏనుగ చిరాయువుకి అంటే చాలా ఏళ్ళు బ్రతుకుతుందిట ఏనుగ, దానికి గుర్తింపు. ఇంకా ఏమిటంటే ఏనుగ వంశ పారపర్యంతానికి గుర్తంట. ఏనుగ పాస్టరిటీ అంటారు, అంటే వంశ పారంపరంగా మన జనరేషన్స్ ముందుకు వెళ్ళాలి అన్న ఏదైతే క్వాలిటీ ఉందో ఏనుగు దానికి గుర్తింపుట. అదే కాదు, ఏనుగ వివేకానికి గుర్తు. తర్వాత చాలా సాధువు జంతువు, అంత పెద్ద జంతువు అయినా చాలా సాధువుగా ఆలోచిస్తుంది. ఇవన్నీ మనకి గుర్తు చేయటానికి ఆ ఏనుగ తల మనకి వినాయకుడి దగ్గర మనకి కనిపిస్తుంది. అయితే ఇవన్నీ ఎందుకు అమ్మ చెప్తోంది అంటే, ఈ కథలు ఏవైతే మనం ముందుకు వచ్చినాయో ఆ కథలు మనం వింటున్నప్పుడు మనకి దాని వెనకాతలు ఉన్న నిజాలు తెలియవు కాబట్టి ఇన్నాళ్ళు మనం మన దగ్గరికి తెచ్చిన కథల్నే నమ్మావు. కానీ ఇప్పుడు సమయం ఆసన్నమయ్యింది. ఏ సమయం? నిజమైన కథలు తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమయ్యింది. కాబట్టి ఈ మెసేజ్ అంతా మీ దాకా తీసుకురావాల్సిన బాధ్యత నాకు ఇవ్వబడింది. సో మాస్టర్స్, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎందుకు ఈ టైంలో వస్తోంది అన్న మన క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి అమ్మ ఏం చెప్తోందంటే, ఇదే టైము, ఈ టైంలో మీకు ఇది రావాలి అని చెప్తూ, మనం ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ కూడా చెప్పుకుందాం మాస్టర్స్. ఇది చాలా బ్యూటిఫుల్. ఎన్నెన్ని విషయాలు అసలు మనకి ఈ బుక్ లో మనకి తెలుస్తున్నవి. అయితే ఇక్కడ ఆనంద కరుణేష్ గారు అడుగుతున్నారు, మీరు ఈ యాడమ్ ఈవ్ కథ గురించి బ్రహ్మాండంగా చెప్పావమ్మా, మా మనసులో మా బుర్రలో ఎంతో మాకు ఇలాంటి బూజులు ఉన్నాయి, అవి చక్కగా దొరుకుతున్నావు. ఇలాగే మాకు ఇంకో కథలో కూడా మాకు డౌట్ ఉంది. అది ఏంటంటే క్రిస్టియానిటీలో జీసస్, మేరీ మ్యాగ్డలిన్. మేరీ అంటే మనకందరికీ తెలుసు మాస్టర్స్, మేరీ మ్యాగ్డలిన్ కథల మీద ఎన్ని సినిమాలు తీశారో ఇంగ్లీష్ లో, సినిమాలు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఇలా దీని గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. ఏమి తెలుసుకోవాలని ఉందంటే, మేరీ మ్యాగ్డలిన్ అన్న ఆవిడ్ని మేరీ మ్యాగ్డలిన్ అంటారు మాస్టర్స్. సో ఆ మేరీ అన్న క్యారెక్టర్ ఏదైతే మనకి క్రిస్టియానిటీలో ఉందో, ఆవిడ్ని ఎప్పుడు గొప్ప సిన్నర్ అంటే తప్పు చేసిన ఆవిడగానే ఆవిడ్ని చిత్రీకరించారు. ఎక్కడ? క్రిస్టియానిటీలో. ఎప్పటి నుంచి అలా వచ్చిందంటేట, పోప్ గ్రెగరీ I అంటే పోప్ గ్రెగరీ I అన్న ఆయన, పోప్ అంటే మనకి తెలుసు కదా మాస్టర్స్, మనకి ఎలాగైతే మనకి ప్రీస్టులు ఉంటారో, మనకి పురోహితులు ఉంటారో, వాళ్ళకి క్రిస్టియానిటీలో పోప్ అంటే రోమ్ లో ఆయన పెద్ద పురోహితుడు అనుకోవచ్చు అనమాట. ఆయన క్రిస్టియానిటీకి ఆయన మూల స్తంభం అనుకోవచ్చు, పోప్ అంటారు. సో పోప్ గ్రెగరీ I ఎప్పుడు సంగతి? 591 అక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. మనం ఎప్పుడు ఉన్నాం? 2021 ఉన్నాం. 591 అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు? 5th centuryకి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. సో ఏం అడుగుతున్నారంటే, ఈయన పోప్ గ్రెగరీ I, ఆయన్ని సెయింట్ గ్రెగరీ అని కూడా అంటారట. ఆయన మేరీని ప్రాస్టిట్యూట్ అని చెప్పారట. సో ఇలాంటివి మాకు ఎన్నో విషయాలు మా దాకా ఇలా వచ్చినాయి. కానీ కొంతమంది ఆథర్స్ అంటే పుస్తకాలు రాసేవాళ్ళు,
వాళ్ళ పుస్తకాల్లో ఏం సజెస్ట్ చేశారంటే మేరీ మ్యాగ్డలిన్ ప్రాస్టిట్యూట్ అని కాదు, జీసస్ కి అతి సన్నిహితమైన స్నేహితురాలే కాదు, ప్రియ సఖే కాదు, ఆధ్యాత్మిక సఖి కూడా. మాస్టర్స్ ఇది జాగ్రత్తగా వినండి, ఇలాంటి ఎన్నో మనకి తెలియని విషయాలు మన ముందుకు వస్తున్నాయి. ఇది జీసస్ కి మేరీకి మధ్యన ఉన్న రిలేషన్షిప్ గురించి ఎన్నాళ్ళ నుంచో ఎన్నో కథలుగా అల్లుతున్నారు మాస్టర్స్. ఇంగ్లీష్ సినిమాలు ఎన్నో వచ్చినాయో నేను ఎన్ని చూశాను. ఎంతో ధైర్యంగా అడుగుతున్నారు ఈయన ఈ క్వశ్చన్. ఆనంద్ కరుణేష్ గారు, పోప్ గ్రెగరీ I ఇలాంటి ముద్ర వేశారు మేరీ మీద, కానీ ఎన్నో పుస్తకాల తర్వాత వచ్చినవి అలా మేరీని చిత్రీకరించలేదు. కానీ మేరీ గురించి, జీసస్ లైఫ్ లో మేరీ ప్రాధాన్యత గురించి మాకు కొంచెం వివరంగా చెప్తారా అని అడుగుతున్నారు ఆనంద్ కరుణేష్ గారు. దానికి అమ్మ చెప్తోంది, మేరీ ఎలాంటి కుటుంబంలో పుట్టిందంటే ఆవిడకి ఎంతో మంది అక్క చెల్లెలు ఉండేవాళ్ళట. ఆవిడకి విపరీతమైన ఇంట్యూషన్ట, నార్మల్ ఇంట్యూషన్ కాదు, హై ఇంట్యూషన్ అంటే మాస్టర్స్ మనకి లోపల వచ్చే సందేశాలు. చాలా సార్లు మనం ధ్యానంలోనే కాదు, ధ్యానంలో లేనప్పుడు కూడా ఏమి ఆలోచిస్తూ ఉన్నాం మనం, ఏదో ఆలోచించి వచ్చే ఆలోచన కాదు ఇది. టక్కుమని ఎక్కడి నుంచో కనెక్షన్ లేకుండా ఇక్కడ హృదయం దగ్గర తాకుతుంది మనకి, ఇలా చేస్తే బాగుంటుంది అని. అవే ఇంట్యూషన్స్ మాస్టర్స్. దానికి ఒక ప్లానింగ్ స్కీమింగ్లు ఉండదు. సో ఇంట్యూషన్ అంటే ఏంటో వినని వాళ్ళ గురించి చెప్తున్నాను, మీలో చాలా మందికి ఇంట్యూషన్ ఏంటో తెలుసు. మేరీ ఎలాంటి ఆవిడంటే ఆవిడకి చాలా ఉత్తమమైన ఇంట్యూషన్లు అంట. ఆవిడ సృష్టీకరించటం ఏంటో ఆవిడ తర్వాతే అంట. సృష్టీకరించటం అంత గొప్పగా చేస్తోందంటే ఆవిడ సంకల్పం ఇంకెంత గొప్ప ఆలోచించండి మాస్టర్స్. అసలు ఆవిడ జీవితంలో ఆవిడ మేనిఫెస్టేషన్ అంటే సృష్టీకరించటం, వాస్తవాన్ని సృష్టీకరించటం అనేది ఆవిడకి అతి చిన్న విషయం అంట. అదే కాదు, ఆవిడ క్వాలిటీ అంతా చెప్పుకుంటూ వస్తోంది అమ్మ. అత్యంత సౌందర్యవతి. ఆవిడ కళ్ళుని చూస్తే అసలు ఇంకా ఎంత అట్రాక్టివ్ ఐజ్ అంట, ఆకర్షితులైపోయే అంత అందమైన కళ్ళు. మొత్తంగా అసలు ఆవిడ్ని చూస్తే ఎంతో ఎంతో సౌందర్యవతి, కానీ చాలా సామాన్యంగా తయారయ్యేదంట. అమ్మ ఒక్కొక్కటి ఎంత బాగా వివరిస్తుందో. అందమైన కురులు, అలాంటి అంత గొప్ప అంటే ఒక భౌతిక సౌందర్యమే కాదు, ఆవిడ అంతర్ సౌందర్యం అంతకంటే గొప్పది. అందుకని అమ్మ వివరించినప్పుడు ముందు అంతర్ సౌందర్యం గురించి చెప్పింది మాస్టర్స్. బాహ్య సౌందర్యం గురించి అమ్మ ఫస్ట్ చెప్పలేదు. ఆవిడ లోపల ఎంత గొప్ప ఇంట్యూషన్, ఆవిడ ఎలాంటి సృష్టి చేయగలదో అంతా చెప్పినాక అప్పుడు బాహ్య సౌందర్యం గురించి అమ్మ చెప్పింది. అంత అందమైనది ఆవిడ. జీసస్ ఆవిడ్ని ఎన్నుకున్నారు. ఎన్నుకోవటం అంటే మనం ఆవిడ్ని ప్రేమించడం అంటే భౌతికంగా ప్రేమించడమే కాదు మాస్టర్స్. పైన నుంచి వస్తున్నప్పుడు, పైన నుంచి అంటే అసలు ఈ అవతరించేటప్పుడే ఆవిడ్ని ఎన్నుకున్నారట. అంటే ఈ అవతరణలో, ఏ అవతరణలో ఆయన క్రైస్ట్ గా అవతరణ చెందుతున్నప్పుడు మేరీని ఆవిడతో పాటు ఈ భూమి మీద అదే టైంలో అవతరించేట్టు వాళ్ళిద్దరూ కలిసి ఈ జన్మకు వచ్చారట. ఎందుకు? ఎన్నో కారణాల వల్ల. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే ఆధ్యాత్మిక సహవాసం. ఈ అవతరణలో ఇద్దరు కలిసి ఆధ్యాత్మికంగా ఎదగటానికి. సో ఎందుకు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఇద్దరు కలిసి ఎందుకు ఈ జన్మ ఎత్తారు? ఎందుకంటే ఇలాంటి జన్మలు కలిసి వాళ్ళు ఎన్నో తీసుకున్నారట. మాస్టర్స్, మనం అందరం ఈ మాట మనకి తెలుసు. మనం సోల్మేట్స్, సోల్ ట్రైబ్, సోల్ ఫ్యామిలీలు ఎన్నెన్నో మాట్లాడుకుంటున్నాం. ఎన్నోసార్లు నేను మీకు ఆ ఫోటోలు కూడా చూపించాను, ఎలా ఉంటుందో ఒక సోల్ క్లాన్ ఎలా ఉంటుందో అని. ఇలా ఆధ్యాత్మిక ఎదుగుదలలో ముందుకు వెళ్తున్నప్పుడు మాస్టర్స్, మన సోల్ ఫ్యామిలీ, మన సోల్ క్లాన్ ముందే అనుకొని ఎన్నెన్నో జన్మలు కలిసి తీసుకుంటాం. ఎందుకు? ఒకళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఇంకొకళ్ళు సాయపడాలని. ఇప్పుడు ఇది కూడా మనం అందరం కలిసి ఈ వ్యాఖ్యానం, ఈ విజ్డమ్ షేరింగ్ చేసుకుంటున్నాం అంటే ఎన్నెన్నో జన్మలు ఇలా కలిసి మనం చెప్పుకుంటూ ఒకరికొకరు సాయపడుతూ ముందుకు వెళ్తున్నాం. అలాగే మేరీ, జీసస్
వాళ్ళిద్దరు కూడా ఎన్నో జన్మలు అలా ఒకళ్ళకొకళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగటానికి మాస్టర్స్, మామూలు ఎదగటానికి ఈ చిన్న చిన్న లైఫ్ టైం అచీవ్మెంట్లు కాదు, జన్మల అచీవ్మెంట్లు ఇక్కడ చూసుకోవాలి. అలా వాళ్ళ ప్రయాణం అలా సాగుతోంది కాబట్టి ఆ జన్మలో ఇంకా గొప్ప ఆధ్యాత్మిక ఎదుగుదల అవ్వాలి. అందుకనే వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు. జీసస్ చేత ఆవిడ ఎన్నుకోబడింది. ఇక్కడికి వచ్చినాక, ఇక్కడికి రావటం అంటే ఈ భౌతిక తలంలో జన్మ తీసుకున్నాక ఆవిడ ఆయన్ని గుర్తించింది. అందరూ గుర్తించగలరా అంటే మాస్టర్స్, వాళ్ళు ఉన్న స్థితి బట్టి చాలా సార్లు మనం ఒకళ్ళని చూస్తాము, ఏమి రీజన్ ఉండదు, వాళ్ళతో ఎన్నో జన్మలు కలిసి ప్రయాణించినట్టు ఒక రకమైన ఫీలింగ్. అందుకే మనకి ఏమి తెలియని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఎంత నచ్చేస్తారో, అబ్బా ఏమిటో వీళ్ళతో ఉంటే మనకి అసలు మన జన్మ సార్థకం అవుతుందనో లేకపోతే జీవితం హాయిగా ఉంటుందనో ఎందుకు అనిపిస్తుంది మాస్టర్స్. ఇవేమి పిచ్చి ఆలోచనలు కాదు. ఈ జన్మల ఏదైతే ప్రయాణం ఉంటుందో అది ఈ సబ్ కాన్షియస్ లో ఉంటుంది మాస్టర్స్. సో మనకి అది కరెక్ట్ గా తెలియకపోయినా వాళ్ళ గురించి ఇక్కడ మేరీ జీసస్ గురించి చెప్తున్నారు కాబట్టి మేరీకి ఆయన చూసిన వెంటనే ఆవిడ గుర్తించింది. అయితే ఆవిడ ఈయనకి దగ్గరగా నేను రావాలి అని కోరుకుంది. ఎందుకు కోరుకుంది? ఎందుకంటే మహానుభావురాలు కాబట్టి, ఆవిడకి లైఫ్ ప్లాన్ తెలుసు కాబట్టి, ఈయన దగ్గర ఉంటేనే నా ఆధ్యాత్మిక ఎదుగుదల అవుతుంది అని తెలుసు కాబట్టి ఆ సృష్టిని కోరుకుంది, నన్ను ఆయన దగ్గరికి తీసుకురా అని ఆయన గుర్తుపట్టి. అయితే వాళ్ళు ఎక్కడ కలిసారట? ఇలా ఫ్యామిలీ సెరిమనీ, అంటే వాళ్ళ పరివారం వీళ్ళ పరివారం ఏదో ఫెస్టివల్లోనో ఏదో అవుతున్నప్పుడు ఇద్దరు ఫ్యామిలీస్ కలిసారట. ఆవిడ క్యారెక్టర్ ఎలాంటిదంటే మగవాళ్ళ ముందు రావటం అలాంటివి అసలు ఆవిడకి ఏ వేటిలో ఇంట్రెస్టే లేదు. ఎందుకుంటుంది మాస్టర్స్? ఇంత ఆధ్యాత్మిక స్టేట్ లో హై ఉన్నప్పుడు ఈ భౌతికమైన కోరికలకి ఎక్కడో అవతలు ఉంటారు వీళ్ళు. కానీ అంతవరకు అసలు మగవాళ్ళ ముందుకు రాని మేరీ కూడా సీక్వెస్టర్డ్ అన్న వర్డ్ వాడారు. అంటే ఆవిడ తన్ని తాను ఒక రకమైన జైలు అనుకోండి, లేకపోతే ఏకాంతంలో ఉంచుకుంది అంతవరకు. ఎంతవరకు? జీసస్ ని కలిసే దాకా. కానీ ఇవేవి ఏ పురాణాల్లో ఏ స్క్రిప్చర్స్ లో రాయలేదు మేరీ గురించి. అందుకనే అమ్మ మనకి చెప్తోంది, మేరీని ప్రాస్టిట్యూట్ అని వీళ్ళు ఇలా రాయటము ఎందుకు కరెక్ట్ కాదో ఇవన్నీ చెప్తున్నది. ఆవిడ గుణాలు ఎంత గొప్పవో అసలు ఆవిడ మొగాళ్ళ ముందే ఎప్పుడు రాలేదట. ఫస్ట్ ఆవిడ వచ్చిందే జీసస్ ని ఫస్ట్ టైం కలిసినప్పుడేట. అయితే ఆవిడ ఎంతో టాలెంటెడ్, సంగీతంలో ఆవిడ ఎంతో దిట్టట. అదే కాదు, ఆవిడకి ఏ కార్యం చేపట్టడానికి ఆవిడకి భయం అనేది లేనే లేదు. అందుకనే ఆవిడ జీసస్ కనపడినప్పుడు ఆవిడకి ఏం భయం లేదు. ఎందుకంటే ఆవిడకి తెలుసు, ఈయన ద్వారానే నా ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంది, మేమిద్దరం వచ్చిందే ఈ భూమి మీద దీనికి అని. ఎప్పుడైతే ఆయన్ని చూసిందో ఆవిడకి తెలుసు, జీసస్ ముందున్న కార్యం కూడా ఆవిడకి బాగా గుర్తుంది. ఎందుకంటే ఇంకా ముందు ముందు జీసస్ కి ఇంకా ఉంది. మనం జీసస్ కథంతా విన్నాం కదా మాస్టర్స్. సో ఆవిడ దివ్య ప్రణాళిక అంతా గుర్తుంది కాబట్టి ఆవిడ జీసస్ ని గుర్తుపట్టడం పెద్ద టైం పట్టలేదు. ఆవిడ ఎప్పుడైతే జీసస్ ని కలిసిందో అప్పుడు జీసస్ కూడా ఆవిడ్ని సంప్రదించారు. అయితే సంప్రదించడం అంటే వాళ్ళిద్దరు కలవటానికి కావాల్సినంత తతంగం, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ని ఒప్పించడం అంతా వాళ్ళు నార్మల్ గానే చేశారు. ఇవన్నీ కథలు మనకి ఎవరు చెప్తారు మాస్టర్స్? అమ్మ చెప్తోంది. జీసస్ వలన, జీసస్ ప్రేమలో ఆవిడ పడిపోయిందంటే ఆవిడ కావాలనే చేసింది. ఎందుకంటే ఇంత మహానుభావుడే నన్ను అర్తేరిస్తారు, నా స్పిరిచువల్ జర్నీకి ఈయనే కారణం. సో ఇంత డివైన్ ప్లాన్ తో వాళ్ళిద్దరు కలిశారు మాస్టర్స్. ఆ కలిసినప్పుడు జీసస్ తల్లి తండ్రి చక్కగా దీవించి ఆవిడ్ని తన ఫ్యామిలీలో భాగంగా తెచ్చుకున్నారు. జీసస్ ఎప్పుడు ఆవిడ చెప్పే సలహాలన్నీ వినేవాళ్ళట. మేరీ చాలా గొప్ప ఆధ్యాత్మికవేత్త. ఆవిడ ఎన్నెన్నో విషయాలు జీసస్ కి చెప్పేదిట. కానీ ఆవిడ బయటకు వచ్చేది కాదు, జీసస్ మాత్రమే చెప్పేదిట. ఆవిడ చెప్పినవన్నీ ఆయన బయటకు వెళ్ళి అందరికీ చెప్పేవాళ్ళట. చూసారా మాస్టర్స్? అందరూ జీసస్ ఎప్పుడు నలుగురు కలిసినప్పుడు ఎలా అందరికీ మంచి మాటలు చెప్పారు కానీ దాని వెనకాతల మేరీ ఉండి ఆ విజ్డమ్ అంతా ఇస్తుంది అని మనం ఎక్కడా చదవలేదు మాస్టర్స్. సో ఆవిడ చెప్పిన ఎన్నో గొప్ప జ్ఞాన ముత్యాలన్నీ ఆయన బయట అందరికీ చెప్పేవాళ్ళట.
అయితే మనకి ఇక్కడ కథల్లో ఏం చెప్పారని చెప్తున్నదంటే అమ్మ, జీసస్ కి వచ్చిన జ్ఞానం అంతా ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చింది అన్నది కరెక్ట్ కాదు. ఎందుకంటే మళ్ళా పురుషాధిక్యత సమాజంలో ఆడవాళ్ళు గొప్పవాళ్ళు, ఆడవాళ్ళకు కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది అని చెప్పటం ఇష్టం లేదు. అందుకనే ఈ జ్ఞానం అంతా ఆయన తండ్రి ఇచ్చారని, కానీ అది కరెక్ట్ కాదు. ఇది ఏదైతే నేను మీకు చెప్తున్నానో అమ్మ చెప్తోంది, మీకందరికీ ఇది టూకీగా నేను చెప్తున్నాను, కానీ ఏవి భయపడద్దు బిడ్డలారా. ఎందుకంటే రానున్న సమయంలో మొత్తం డీటెయిల్స్ తో సహా ఈ కథలన్నీ బయటికి రాబోతున్నాయి. సో మాస్టర్స్, మనం ఏం ఆవేశపడద్దు. అయ్యో ఇంత అన్యాయం జరిగిపోయిందా మన మన మేరీకి, ఇంత జీసస్ వెనకాతలుండి ఇంత చేస్తుంటే అయ్యో మనం ఈ బాధ అంతా ఎలా వెళ్ళబుచ్చుకోవాలి. వెంటనే మనకి ఎంత బాధ అనిపిస్తుంది మాస్టర్స్. ఎందుకంటే మేరీ మీద ఎన్ని సినిమాలో ఎన్ని చేస్తున్నారు. మనం ఏం బాధపడక్కర్లే. అమ్మ అంటోంది, నాకు తెలుసు మీరు ఎంత బాధపడుతున్నారు, మీరేం వర్రీ అవ్వద్దు, సమయం వచ్చింది, ఈ స్టోరీలన్నీ బయటకు వస్తాయి. సీతాయనం రాలేదు, ఎంత అద్భుతంగా చెప్పుకున్నాం, ఈ ఖండాలుగా పుస్తకాలుగా వచ్చేస్తాయి అన్ని. సో అమ్మ అంటోంది, మీరేం వర్రీ అవ్వద్దు, టైం వచ్చింది, ఇవన్నీ బుక్స్ రూపంలో బయటికి వచ్చేస్తాయి అని. ఆ తర్వాత జీసస్ మేరీ ఇద్దరు కలిసి పిల్లల్ని కన్నారు. ఎందుకంటే ఆ సమయంలో పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని కంటం అదంతా సమయమైన కరెక్ట్ మార్గమే అది. ఎందుకు పదే అమ్మ చెప్తోంది, ఆ ప్రాస్టిట్యూట్ అన్న వర్డ్ ఏదైతే వాడారో అది ఖండించటానికి. పద్ధతిగా పెళ్లి చేసుకున్నారు, తల్లిదండ్రులు ఆమోదించినట్లు పెళ్లి చేసుకున్నారు, కలిసి పిల్లల్ని కన్నారు. ఆ పిల్లల్ని కన్నారన్న మాట మాత్రం పైకి రానిరు మాస్టర్స్. మీరు నిజంగా తర్వాత ఈ టాపిక్ కాదు కానీ సెపరేట్ గా చెప్తాను ఎన్ని సినిమాలు ఉన్నాయో. ఎందుకు పిల్లల్ని కన్నారు అంటే మనలాంటి వాళ్ళు అయిపోతారు కదా, ఆయన అప్పుడు దేవుడు అని మనం చెప్పుకోలేం కదా. దేవుళ్ళు పిల్లల్ని కనరా? దేవుళ్ళు అంటే ఎవరు? మనలాంటి వాళ్లే కదా మాస్టర్స్. ఎంత డివైన్ బీయింగ్స్, ఎంత బాగా చెప్పారు. మన పాటలో వెళ్తే కదా డివైన్ బీయింగ్స్. కానీ పురుషాధిక్యత సమాజంలో జరిగిన విషయాలు ఏంటంటే ఇదంతా అమరాస్తుంది. పిల్లల్ని కన్నారు వాళ్ళు, మామూలుగా మనం ఎలా కంటున్నాం వాళ్ళు కన్నారు. కానీ ఆవిడ మాత్రం జనాల మధ్యకి వచ్చేది కాదు. మనం ముందు చెప్పుకున్నట్టే ఆవిడెప్పుడు లోపలే ఉండేది. లోపలుండి తన ఆధ్యాత్మిక జ్ఞానం అంతా జీసస్ కి ఇచ్చేది. అందుకనే, ఎందుకంటే ఆవిడ బయటికి రాలేదు, ఆవిడ దివ్య జ్ఞానం ఏమిటో బయటికి ఎవరికీ తెలియదు. ఆవిడకి కోరిక లేదు తన గురించి తను చెప్పుకోవాలని. దాన్ని అలసుగా తీసుకొని అసలు ఆ జ్ఞానం అంతా తండ్రి దగ్గర నుంచి వచ్చింది అని. జీసస్ చాలా మంచి పని చేశారు. ఆ సమయంలో మనం ఎంతో చదివాం, రోమన్ వాళ్ళు జీసస్ ని బాధ పెట్టింది అదంతా. జీసస్ మాత్రం ఆవిడ్ని కావాలని బయటికి తీసుకురాలేదు. ఎందుకంటే ఆ సమయంలో ఏ సమాజంలో అయితే జీసస్ ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ముందుకు తెద్దామని ప్రయత్నిస్తున్నారో అది ఇప్పుడు లాంటి సమాజం కాదు మాస్టర్స్. బార్బరిక్ అంటే చాలా క్రూరమైన సమాజం అది. అందుకే కదా జీసస్ సిలువెక్కాల్సి వచ్చింది. ఈ బాధ మేరీకి అవ్వకూడదు. ఎందుకంటే వస్తున్న నాలెడ్జ్ అంతా మేరీ నాలెడ్జ్. నిజంగానే ఇది మేరీ వలన వస్తోందని చెప్తే ఈ సిలువ మేరీకి పడొచ్చు కదా. నేను పడుతున్న కష్టం మేరీకి పడకూడదని ఆయన తను ప్రేమించిన స్త్రీని ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్నారట. సో ఎంత చక్కగా చెప్తోందో అమ్మ. అందుకనే ఈ బాధ నుంచి, ఈ బరువు నుంచి, ఏ బరువు నుంచి, ఈ జన సమూహం పెడుతున్న కష్టం అన్న బరువు నుంచి ఆవిడ్ని ఎంతో రక్షించుకున్నాడు. మేరీ ఇలా జరుగుతున్నప్పుడు ఆవిడ ఎంత గొప్ప ఆధ్యాత్మికవేత్త అంటే ఆవిడ ఎంతెంతో దూరాలు ప్రయాణించేదట. ప్రయాణించి ఒంటరిగా మౌనంగా ఏళ్ల తరబడి కూర్చుంటేదట. దేనికి? ఆధ్యాత్మికత కోసం. అదే కాదు, జీసస్ చేస్తున్న గొప్ప పనికి అడ్డు రాకూడదని ఆవిడ తనతో పాటి పిల్లల్ని తీసుకెళ్ళి, ఎందుకంటే జీసస్ ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు, జ్ఞానం ఇద్దామని. ఫ్యామిలీ అడ్డు రాకూడదని ఆవిడ చక్కగా పిల్లల్ని తీసుకొని పక్కకి ఎక్కడో దూరంగా వెళ్ళి పిల్లల్ని పెంచింది. అదే కాదు, ఆ పిల్లల్ని పెంచుతున్నప్పుడల్లా వాళ్ళకి ఎన్నెన్నో గొప్ప విషయాలు చెప్పి పెంచింది. ఇవన్నీ అమ్మ చెప్తోంది, ఇవన్నీ మీకు తర్వాత తెలుస్తాయి. దిస్ విల్ ఆల్సో కమ్ టు లైట్ లేటర్. అంటే మీరు ఏమి కంగారు పడద్దు, అయ్యో ఎవరు ఆ పిల్లలు, ఎక్కడున్నారు, ఏమిటి అని మీకు వర్రీ అక్కర్లేదు. మొత్తం విషయాలు చక్కగా కాలక్రమేణా ఇవన్నీ బయటపడతాయి. అయితే అప్పుడు ఆనంద కరుణేష్ గారు ఇదంతా విని అంటున్నారు, అయితే ఇన్నాళ్ళు మేము ఈవ్ గురించి విన్నదంతా తప్పు, మేరీ గురించి విన్నది కూడా తప్పన్నమాట అని ఆయన అంటే, ఇంకా చెప్పటానికి అమ్మ బోల్డ్ అంత ఉంది. కానీ మాస్టర్స్, ఈరోజు
మనం ఇది ఇక్కడితో ఫినిష్ చేద్దాము. ఎన్ని మంచి కథలు ఇవాళ మనం కథలు అనకూడదు మాస్టర్స్, ఎన్నో నిజాలు మనం తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఒకటే గుర్తుంచుకుందాం, మనకి ఎంతో జ్ఞానం వచ్చింది. ఏమని? బహిర్ముఖం వచ్చే సమయం వస్తుంది, అంతర్ముఖం వచ్చే సమయం వస్తుంది. ఎందుకంటే ఎదుగుదలకి ఇవన్నీ కారణాలు. ఏది అన్యాయం కాదు. అయ్యో ఇది అన్యాయం జరిగిపోయింది అని అనుకోవద్దు. ఇదంతా ప్రగతి మార్గంలో జరిగే మార్పులు. చాలాసార్లు మన అన్యాయం జరిగిందంటే లోపల నుంచి బ్లడ్ బాయిల్ అవుతుంది. వద్దు, మనం అవన్నీ మనకొద్దు మాస్టర్స్. సమర్పణలో ఉందాం, యాక్సెప్ట్ చేద్దాం. ఓకే, పురుషాధిక్యత సమాజంలో అది జరిగింది, అయిపోయింది ఆ టైం. ఇప్పుడు ఈ టైం రానున్నది ఇక్కడ జరుగుతుంది. ఓకే, ఏదైనా ఓకే అనుకొని యాక్సెప్ట్ చేయటం మనం నేర్చుకుంటూ ఉంటే మాస్టర్స్, లోపల ఈ జ్వాలాముఖి ఉంటుంది చూడండి, మనకు అన్యాయం జరిగిపోతుంది అనేది అది మెల్లంగా మనకు అలవాటు అవుతుంది. ఏది కరెక్ట్ కాదు, కరెక్ట్ అనేది మనం అనుకోకూడదు మాస్టర్స్. ఈ సృష్టిలో ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో మనం జస్ట్ ఒక కథ విని తేల్చలేము మాస్టర్స్. ఎన్నో విషయాలు ఉంటాయి దాని వెనకాతల జరుగుతున్నవి. ఒక విషయం జరిగిందంటే దాని వెనకాతల ఎన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయో అన్ని మన దృష్టికి రాకపోవచ్చు, వచ్చినా మనకు అర్థం కాకపోవచ్చు మాస్టర్స్. సో భౌతిక తలంలో ఉన్నప్పుడు అన్ని అర్థం చేసుకోవటం అనేది ఒక్కొక్కసారి సంభవం కాదు. కాకపోతే ఇంత దివ్య జ్ఞానం మనకు అమ్మ ఇస్తున్నందుకు ఇదే కాదు మాస్టర్స్, ఇక్కడి నుంచి మొదలయ్యి మనకి ఎంతెంత నాలెడ్జ్ మనకు రాబోతుందో అసలు ఇది అసలు ఈ పుస్తకం ఒక అద్భుతం. మన ముందు ఒక అద్భుతం. ఒక్కొక్కటి ఇంకా చాలా ఉంది మాస్టర్స్, కానీ ఈ రోజు మనం ఇక్కడితో ఆపుకుందాము. నాకైతే ఈ చాప్టర్ చదువుతున్నప్పుడు చాలా అసలు అయ్యో ఇన్ని విషయాలు మనకు తెలియలేదే అనుకుంటాం, కానీ మళ్ళా పర్వాలేదు, మన టైం రాలేదు, ఇంతవరకు తెలుసుకునే టైం ఇప్పుడు వచ్చింది. ఓకే, ఎప్పుడు వస్తే అదే కరెక్ట్ అనుకొని మళ్ళా మనకి మనం సర్దుకోవటం, అంతే కదా మాస్టర్స్. ఓకే, అయితే మనం ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. స్వరూప మేడం ఇక్కడ ఉన్నారు. నేను స్వరూప మేడం నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే, చెప్పండి అమ్మా. యాక్చువల్గా నాకు ఒక డౌట్ మేడం. బైబిల్ నేను ఎప్పుడో ఒకసారి చిన్నప్పుడు చదివాను అనమాట, కొద్దిగా చదివాను. అందులో అయితే యేసు వాళ్ళ తల్లి గారి పేరు మేరీ అని ఉంది మేడం. మరి మీరు ఇప్పుడు చెప్తున్నది ఫుల్ అంటే మనకి సీతాయనంలో లాగా ఫుల్ కాంట్రాస్ట్ గా ఉందన్నమాట. మన రామాయణం ఒకటి అంటే సీతాయనంలో మనకి రామాయణం స్టోరీనే ఫుల్ డిఫరెంట్ గా ఉంది. అమ్మ ఇప్పుడు అనసూయ అమ్మ గాని అహల్య వాళ్ళ గురించి అంతా కూడా మనకి డిఫరెంట్ ఒపీనియన్ అయిపోయింది మేడం ఇప్పుడైతే. అలాగే ఇది కూడా క్రిస్టియానిటీలో కూడా యేసోబు మరియమ్మ అని అలా పేర్లు వచ్చాయి. లేకపోతే ఇంగ్లీష్ లో తీసుకుంటే జోసెఫ్ అండ్ మేరీ అని చెప్పి పేర్లు వచ్చాయన్నమాట. ఇందులో ఇప్పుడు మీరు చెప్తున్నది ఫుల్ డిఫరెంట్ గా ఉంది మేడం. అంటే మేరీ అమ్మ ఒక్క నిమిషం, మళ్ళా ఇది కన్ఫ్యూజన్ ఉండకూడదని చెప్తున్నాను. ఇక్కడ ఇద్దరు మేరీలు ఉన్నారమ్మా. తల్లి పేరు కూడా మేరీయే, కానీ ఈ భార్య పేరు మేరీ మ్యాగ్డలీన్. సో కరెక్టే, తల్లి పేరు మేరీ, తండ్రి పేరు జోసెఫ్ అనేది అది కరెక్టే, అందులో ఏం మార్పు లేదు. కానీ ఇక్కడ మనకి చెప్తోంది ఏంటంటే జీసస్ పెళ్లి చేసుకున్నారు, ఆవిడ పేరు మేరీ మ్యాగ్డలీన్. ఆ విషయం బయటికి రాలేదమ్మా, రానియట్లేదు కూడా. సో నేను తర్వాత సెపరేట్ గా మీకు కొన్ని సినిమాల పేర్లు కూడా ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా డీటెయిల్ గా చూడండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ దేవుడు పెళ్లి చేసుకోకూడదు, చేసుకుంటే సామాన్యుల్లాగా అయిపోతారు, జనాలకి తెలియకూడదు అన్న విషయము చూడండి. అంటే మన ఎంతసేపు మనిషి ఆలోచనతో ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్టే అమ్మ స్వరూప. ఎలాగైతే మన సీతాయనంలో ఎన్నెన్నో విషయాలు దాచిపెట్టారో ఇక్కడ కూడా మనకు అదే కనిపిస్తోంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. విజయలక్ష్మి మేడం ఇక్కడ ఎవరో నంబర్ ఇచ్చారు చాట్ లో, సో కొంచెం వాళ్ళకి గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలో తెలియట్లేదుట, మీరు కొంచెం ఆవిడకి తర్వాత హెల్ప్ చేయరా? సరే అమ్మా, చేస్తాను అమ్మా. నమస్తే అమ్మా. ఒక్కసారి విజయలక్ష్మి మేడం రాసుకుంటామా నెంబరు? నెంబర్ రాసినారమ్మా గ్రూప్ లో? గంగాధర్ సార్ మీరు నోట్ చేసుకున్నట్టు ఉన్నారు కదండి, ఇప్పుడే మెసేజ్ చూస్తున్నాను మీ దగ్గర.
రాసుకోండి. ఓకే ఓకే ఓకే. ఏం లేదు, మళ్ళీ ఎవరు మిస్ కాకూడదు కదమ్మా, పాపం వాళ్ళు ఎంతో జాయిన్ అవ్వాలని ఆశతో రాస్తారు. నమస్తే అమ్మా విజయలక్ష్మి అమ్మా. నమస్తే అమ్మా. ఈరోజు చాలా బాగుందమ్మా. కానీ నాకు అంటే ఖాళీగా ఉంటే ఎక్కువ ఆలోచనలు వస్తాయని ఏదో ఒకటి పనులు కల్పించుకొని చేసేది నాకు కూడా బాగా అలవాటమ్మా. అంటే అట్లా అనవసరంగా కల్పించుకొని చేయకూడదని ఇప్పుడు ఈ కథలో విన్నాను. అంటే అమ్మా మీరు నలుగురికి సాయపడదాము అనుకున్న ఆలోచనలు అయితే తప్పేం లేదమ్మా. ఇప్పుడు మన వలన మానవాళికి సాయం అవుతోంది అనుకోండి, తప్పకుండా చేయండి. ఎవరికి పనికిరాని పనులు మనం ఎన్నో చేస్తాం కదమ్మా, ఆ పనికిరాని పనులు మానేసుకుందాం. పనికొచ్చే పనులు చేయొచ్చు అంటారు కదా. పనికొచ్చే పనులు చేయొచ్చమ్మా. మానవాడికి మనకి ఆధ్యాత్మికతలో డెఫినేషన్ ఒకటే అమ్మా, ఏం చెయ్యొచ్చు. ఎవరు అడిగారు మొన్న, మాకు ఎలా తెలుస్తుంది ఇది ఇంట్యూషనా మా బుర్రలోంచి వస్తున్న ఆలోచన అని గ్రూపుల్లో ఆ క్వశ్చన్ వచ్చింది. ఎప్పుడైనా మనకి ఎవడు వచ్చి చెప్పడు ఇది నీ మనసులో ఆలోచన, ఇది నీ ఇంట్యూషను, ఎవడు రాడమ్మా, ఎవడొచ్చి చెప్పడు. మనకి క్వశ్చన్ వస్తే ఒకటే, దీని వలన నాకు లాభం ఉందా. ఒక చిన్న చెక్ లిస్ట్, ఈ ఆలోచన అమలు చేస్తే నాకు లాభం ఉందా, ఎస్. నా చుట్టుపక్కల వాళ్ళకి లాభం ఉందా, ఎస్. ఎవరికైనా నష్టం ఉందా, ఎస్ అంటే నో. ఎవరికి నష్టం ఉండకూడదు, మనకి నష్టం ఉండకూడదు. అందరికీ అది ఉపయోగపడేది అయితేనే అది ఇంట్యూషన్ అయినా పర్వాలేదు, ఆలోచన అయినా పర్వాలేదు, దానికి బుర్ర బద్దలు కొట్టుకోక్కర్లేదు. మొన్న చూశాను గ్రూప్స్ లో చాలా సేపు డిస్కషన్ జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, మనమేమి అంటే మనలో ఉంటారు చాలా మంది ఇంట్యూషన్ అని తెలిసిపోయిన వాళ్ళు, తెలియని వాళ్ళు బుర్ర బద్దలు కొట్టుకోక్కర్లేదమ్మా. మనం అది ఆలోచన అయినా ఇంట్యూషన్ అయినా ఎవరికైనా హాని తలపెట్టకపోతే చక్కగా చేసుకోవచ్చు. మన వల్ల నలుగురు బాగుపడుతున్నారంటే అంతకంటే మంచి ఇంట్యూషన్ ఉండదమ్మా. సో నేనైతే అలాంటి పనులు హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, అట్లనే ఇప్పుడు మీరు చెప్పినారు కదా మేరీ మాత, అది కూడా నేను క్రిస్టియన్ కాలేజీలో చదివాను బీఈడి. అక్కడంతా మేరీ మాత తల్లి తల్లి అని చదివి బైబిల్ కూడా చదివించేవాళ్ళు. అందుకే ఇప్పుడు నాకు కూడా మీరు చెప్తా అంటే ఒకటే డౌట్ గా అనేది ఇంకా స్వరూపం మీద అడిగింది, ఆ డౌట్ క్లారిటీ. అవునమ్మా, ఈవిడైతే తెలియదు, ఇప్పుడే ఫస్ట్ టైం తెలుస్తుంది. ఈవిడ్ని మేరీ మెగ్డలిన్ అంటారమ్మా, మెగ్డలిన్ అంటారా, వెనకాతల పేరు ఉంటుంది మేరీ మెగ్డలిన్ అని. కానీ మొదటి పేరు ఇద్దరిది ఒకటే, తల్లి పేరును ఆవిడ పేరు, భార్య పేరు. చాలా విషయాలమ్మా, ఇంకా ముందు ముందు అసలు ఎంత మనకి ఎంత అసలు కనువిప్పో, భలే బాగుంటుంది అసలు. అంటే అమ్మ తల్లి తనే చెప్తుంటే బాగుండక ఎలా ఉంటుందమ్మా మనకి అంత జ్ఞానం. చాలా ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ. క్రిస్టల్ చిల్డ్రన్ అని ఉంది, ఎవరు అది? నాకు ఇక్కడ పేరు తెలియట్లేదు కానీ క్రిస్టల్ చిల్డ్రన్ అని ఎవరో పెట్టారు. సుష్మా మేడమా ఎవరు ఇక్కడ? ఎవరు అక్కడ? ఎవరు పేరు చెప్పండి అమ్మా. ఏం వినపట్లేదమ్మా, మీ నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే మేడం. పూర్ణ సార్. మేడం అమ్మా నమస్తే అమ్మా. మేడం నేను హరితాను మేడం. ఓకే అమ్మా, నెక్స్ట్ వస్తాం. పూర్ణ సార్ చేసుకోండి మేడం. నమస్తే అమ్మా. అన్మ్యూట్ అయ్యానా మేడం? వినిపిస్తుందా? yes మేడం. మేడం మీ పర్మిషన్ కావాలి మేడం, అడగాల. అంటే ఇది 1000 seats of joy కదా మేడం, ఈ సెషన్ లో అడగాల అడగకూడదు నాకు తెలియదు మేడం. అడగొచ్చా మేడం? అంటే నేను ఇప్పుడు వీళ్ళ స్కూల్కి వెళ్తున్నాను మేడం డ్రాప్ చేయడానికి. అయితే ఆ స్కూల్లో అడిగాను మేడం, నేను జూమ్ లింక్ ఇస్తాను పిల్లలందరినీ మెడిటేషన్ లో కూర్చోబెడతారా అని
ఓనర్ అడిగాను మేడం, టీచర్ ఓనర్ ని. ఆ, అయితే మరి అట్లా స్కూల్స్ లో నేను అది జూమ్ లింక్ ఇవ్వచ్చా, పర్వాలేదా అని అడుగు. శుభ్రంగా ఇవ్వండి అమ్మా, అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. ఆ ఇంతకంటే మహాకార్యం ఎవరు చేయగలరు? మీరు చేస్తున్నది. పిల్లల్ని చక్కగా ధ్యానంలో కూర్చోమంటున్నారంటే తల్లి ఇయ్యండి మీరు. ఇది నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఆ యూనివర్స్ మీ ద్వారా పిల్లల చేత ధ్యానం చేయిస్తానంటే అంతకంటే ఏం కావాలి హరిత? అసలు పర్మిషన్ ఇవ్వడానికి నేను ఎవరినమ్మా? మీరు అంత గొప్ప కార్యానికి చేయబడితే అసలు అద్భుతంగా అమ్మా. తప్పకుండా, డెఫినెట్లీ తప్పకుండా చేయండి అమ్మా. గ్రేట్ జాబ్. 5 years ఉంటుంది కదా మేడం. ఫస్ట్ మాంటిసరీ స్కూల్స్ లో వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను మేడం. తర్వాత మెల్లింగా ఇండిపెండెన్స్ అంటే మిడిల్ స్కూల్స్, తర్వాత స్కూల్స్ అట్లా ఇద్దాం అనుకుంటున్నాను. గ్రేట్ గ్రేట్ మేడం. హరిత మేడం, వండర్ఫుల్. ఇయ్యండి అమ్మా, ఇయ్యండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా, చాలా గ్రేట్ జాబ్ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సత్య మేడం. సత్య మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. నమస్తే ఎలా మేడం. ఉన్నారమ్మా? బాగున్నాను, చాలా బాగున్నాను మేడం. చాలా బాగుంది మేడం ఈ సబ్జెక్ట్. ఈ రోజు అస్సలు నేను 30 years నుంచి ఇక్కడ వింటున్నాను, వింటున్నాను ఈ బైబిల్ గురించి. ఎంత క్లారిటీ వచ్చిందంటే అసలు చాలా థ్యాంక్స్ మేడం. మా పిల్లలందరికీ నేను బైబిల్ చదివాను, అందరూ ఇస్తారు. ఏమంటారంటే ఫస్ట్ కమ్యూనియన్ అంటారు, చేస్తా, అన్ని చేయించాను. నేను యాజ్ ఏ ఆర్గనైజర్ కూడా ఉన్నాను ఇక్కడ. కానీ ఈ స్టోరీస్, ఇది ఒక ఈఫ్ నాదం వినిపించేటప్పుడు నాకు ఎంత ఇరిటేషన్ వచ్చేదో మేడం. ఆ స్టోరీ చదివేటప్పుడు నిజంగానే చాలా ఇరిటేషన్ వచ్చేది నాకు. ఏంటి ఇదేం కదా అనుకునేదాన్ని, కానీ చెప్పడం తప్పదు. అలాగే రాంగ్ గా చదివేదాన్ని నేను. కానీ ఇప్పుడు తెలిసాక ఇంత క్లారిటీ. ప్లస్ మేరీ మగ్దలేన్ గురించి, జీసస్ గురించి తెలిసాక కూడా ఇద్దరు. నాకు ఒక ఫ్రెండ్ ఉందండి ఇక్కడ, ఓల్డ్ బైబిల్ ఉంది వాళ్ళ దగ్గర, చాలా పురాతన బైబిల్ ఉంది మేడం. తను చెప్తుంది అన్నమాట. తను అంటది అసలైన రాజ్యం ఏంటంటే అన్ని జంతువులు ఫ్రెండ్లీగా కూర్చుని అక్కడ గార్డెన్ లో ఉండడము, అట్లా ఉంటాయి. ఆవిడ బాగా చెప్తుందండి మేడం, చాలా ఇట్లాంటి ఎన్ని విషయాలు చెప్తుంది అనమాట నాకు. అవునా అంటాను నేను. మేము డిస్కస్ చేసుకుంటాం బైబిల్ అది. అసలు నేను ఈ నిజం గురించి నేను నా మౌత్ ఓపెన్ చేయొచ్చా లేదా అనేది ఇక్కడ, అసలు ఇట్లాంటి ఏమైనా చెప్పొచ్చా లేదా అనేది చెప్పండి అమ్మా. ఎందుకు తెలుసా? ఎందుకంటే మనమే ఇక్కడ చూడండి, మనం ఏమి మనసుతో సృష్టించట్లేదు. ఓకే, మనకేం విజన్ రాకపోయినా ఒక దివ్యాత్మ చెప్పింది మనం నలుగురికి పంచుతున్నాము, ఇందులో తప్పేం లేదు. ఏమో వాళ్ళకి ప్రూఫ్ కావాలంటే బుక్ ఉంది కదా, బుక్ ఉంది, ఆథర్ ఉన్నారు, చక్కగా వాళ్ళకి కావాలంటే ఆనంద్ కరుణేష్ గారిని డైరెక్ట్ గా ఫోన్ చేసి అడుక్కుంటారు. మనకి ఎంత అదృష్టం తెలుసా? చాలా సార్లు మన దగ్గర పుస్తకాలు వచ్చేటప్పటికి ఆ ఆథర్ కాలం చెందిపోతారు, మనకి మనుషులు కూడా ఉండరు. మన అదృష్టం ఏమిటంటే ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. అవునండి, చాలా. ఇంతకంటే అదృష్టం ఏముంటుందమ్మా మనకి? ఎప్పుడు మన దగ్గరికి పుస్తకాలు వచ్చేటప్పటికి ఎన్ని క్వశ్చన్లు ఉన్నా, అయ్యో ఎక్కడున్నారో ఆయన ఉండుంటే మనతో పాటు ఎంత బాగుండేది. నాకు ఇలా చాలా అనిపించేది, అయ్యో ఆథర్ ఎవరైనా పోతే అబ్బా నాకు ఈ క్వశ్చన్ ఎవరిని అడగనా అని. అసలు ఎంత బ్రహ్మాండమైన సమయంలో ఉన్నామంటే మనం, మన దగ్గరికి వస్తున్న పుస్తకాలే కాదు, ఆథర్లు కూడా నడుచుకొని వచ్చేస్తున్నారు మన దగ్గరికి. అసలు మేడం, అసలు మనం ఎంత అదృష్టవంతులం. ఇంత షిఫ్ట్ ఫాస్ట్ గా అవుతుందంటే, నేను ఇది ఎందుకు అంటున్నానంటే, నేను ఎనస్థీషియా పుస్తకం చదువుతున్నప్పుడు మేడం, పుస్తకం ఒక్కరోజు ఆపి పక్కన పెట్టినందుకు కొట్టినంత పని చేసిందండి ఎనస్థీషియా. కొట్టినంత పనే చేసింది. అసలు గాబరాబడి లేచాను నేను. ఏంటి పుస్తకం నేను పక్కన పెట్టి ఇంకో పుస్తకం తీశానని ఎంత దెబ్బలాడిందో, ఎంత ధైర్యం, ఈ పుస్తకం ఆపేస్తావా, ఇంత మంచి పుస్తకం అని. మరి ఆ రోజు అలా జరిగింది. అంటే ఎందుకు అంటున్నానంటే,
ఈ దివ్యాత్మలందరూ మన దగ్గరలోనే ఉన్నారమ్మా, ఎక్కడో లేరు. నేను ఆ రోజే పత్రి సార్ ఫోన్ వస్తే ఆయనకి చెప్పాను కూడా, సార్ మీరేమో ఇంకో పుస్తకం చదవమన్నారు, నాకు చర్చ చివాట్లు పెట్టింది అనస్థీషియా, తన పుస్తకం మధ్య ఈ సీతాయనం కోసమే. అప్పుడు సార్ ఏమో సీతాయనం చదవమని చెప్పారు. నేను అనస్థీషియా మొదలు పెట్టి చాలా ఇంట్రెస్టింగ్ లో ఉన్నా సార్, నేను మంచి ఇంట్రెస్ట్ పాయింట్ లో ఉన్నానంటే, ఈ పుస్తకం చాలా బాగుంటుంది మేడం, ఇది అనస్థీషియా అయితే ఇంకా మీకు టైం పడుతుంది కదా. సరే సార్ ఇంత గొప్పగా చెప్తున్నారు పుస్తకం అని పక్కన పెట్టి ఇది ఓపెన్ చేసినందుకు నాకు ఇలా అప్పుడే ఇట్లా పుస్తకం చదువుతూ కన్ను ఇట్లా అయింది, అంతే ఫుల్ పడిపోయినాయి. ఎందుకంటున్నానంటే అమ్మా, నమ్మటం నమ్మకపోవటం మన ఇష్టం, కానీ వాళ్ళు ఎక్కడో లేరు, అందరూ మన మధ్యలోనే ఉన్నారు. ఈ అనస్థీషియా బుక్ ఎంత ఉపయోగపడిందంటే నాకు క్రిస్టల్ స్పిరిచువల్ పేరెంటింగ్ టైంలో కరెక్ట్ టైంకి వచ్చింది ఆ పుస్తకం నా చేతికి. అసలు నాకు అర్థం కాలేదు ఆ పుస్తకం చదువుతున్నప్పుడు, ఎందుకు ఈ పుస్తకం, అసలు 9 పుస్తకాలు అవి, ఒకటి కూడా కాదు. అలా ఉదాహరణతోటి మొత్తం చదివాను. అది ఎంత కరెక్ట్ టైంలో వచ్చిందంటే సత్య, నాకు స్పిరిచువల్ పేరెంటింగ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చింది. ఎందుకంటే అందులో జ్ఞానం వెళ్లాల్సింది ఉంది. ఆ టైంకి ఇంతమంది వస్తారు, ఈ జ్ఞానం వెళ్ళాలి, నువ్వు ఎలా మానేస్తావు ఈ పుస్తకం అని ఆవిడ ప్రశ్నిస్తోంది. మనం అదృష్టవంతులం అమ్మా. ఆ ఆథర్లందరూ, ఆ దివ్యాత్మలు మనతో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, మనం ఉన్న సమయంలో ఉన్నారు కదా. అవునండి, ఫీల్ అవుతున్నాను నేను చాలా. అసలు ఎనర్జీయే వేరుగా ఉంటుంది మేడం నేను వింటుంటే. సేమ్ టైము నేను అనస్థీషియా చదివాను, జర్మన్ లాంగ్వేజ్ లో 5 చదివాను బుక్స్. చదివినప్పుడల్లా నాకు ఎనర్జీ ఎంత ఫ్లో అవుతుందంటే, ఇంకా ఫాలో అవ్వలేదు నేను, ఇంకా లేదు, ఇంకా మిగతావి చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ఎనర్జీ అనేది కాంటాక్ట్ అయినప్పుడు అసలు అబ్బా ఇదేంటి పైనుంచి ఏమొస్తుంది అనుకుంటాను నేను. అసలు ఇదేంటి పైనుంచి ఏమొస్తుందని నాకు అప్పుడు అర్థం అయ్యేది కాదు మేడం, ఇట్లా కనెక్ట్ అవుతామని. మీరు చెప్పినప్పుడు నాకు అర్థమయ్యేది అనమాట, ఆహా కనెక్ట్ అవుతామా అని. ఎప్పటికప్పుడు కనెక్ట్ అవ్వడం అసలు చాలా అద్భుతం మేడం. అసలు మీరు చెప్పే విధానం కూడా అద్భుతం మేడం. చాలా మీకు ధన్యవాదాలు, చాలా థ్యాంక్ యూ మేడం. అయితే నా నోరు నేను విప్పొచ్చు ఇక్కడ దీని గురించి. విప్పచ్చమ్మా, మనం ఏమి కల్పించి చెప్పనంత సేపు పర్వాలేదు, చేస్తాను మేడం, కంపల్సరీగా చేస్తాను. ఇన్ఫర్మేషన్ నలుగురికి పంచొచ్చమ్మా, తప్పేముందమ్మా. ఇంకా వాళ్ళు డౌట్ అడిగారు అనుకో, పుస్తకం తీసి ముందు పెట్టండి, వాళ్ళనే చదువుకోమనండి. అలాగేనండి, అది చేస్తాను మేడం, షూర్ గా. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దుర్గంబ మేడం. మేడం గుడ్ ఈవినింగ్. హలో అమ్మా. హలో మేడం, వినిపిస్తుందా మేడం? వినిపిస్తుందమ్మా. ఏం లేదండి మేడం, ఈ రోజు మాత్రము నాకు లాస్ట్ లో కొంచెం వెళ్ళలేకపోయాను, ఒకరు వస్తే మాట్లాడతా. కానీ ఇవాళ జీసస్ గురించి నాకు చాలా కొత్త విషయాలు తెలిసింది మేడం. ఇంత నాలెడ్జి ఆ జీసస్ ఇంకా పెళ్లి కాలేదు తనకి అని అనుకుంటూ వచ్చాను నేను. కానీ జీసస్ భార్య వాళ్ళిద్దరు ఇంత చక్కగా వాళ్ళు హార్మోనియస్ గా ఇలా చేయటము చాలా సూపర్ గా అనిపించింది. మీరు అన్నారు కదండి, మనము అంటే ప్రెగ్నెంట్ లేడీస్ గాని ఎవరికి గాని మనము కొంచెం ఇలా వాళ్ళ నాలెడ్జ్, పిల్లలు బై బర్త్ ఇన్నర్ గా ఇలా అయిపోతున్నారని. నాకు ఇప్పుడు మా తమ్ముడు కూతురు ప్రెగ్నెంట్ అన్నమాట. తనకు నేను మంచి క్రిస్టల్ చిల్డ్రన్ కారణం వీడియోలు ఇవన్నీ పంపించి, జ్యోతి నువ్వు ఇది విను చాలు, నీ లోపల ఉండే బిడ్డ అభిమన్యులాగా ప్రహ్లాదులాగా విని నువ్వు నిద్రపోయినా పర్వాలేదు, ఇది మాత్రం పెట్టుకొని అని చెప్పాను మేడం నేను. చాలా తను ఫాలో అవుతుంది. అత్త చాలా బాగుంది అత్త, ఇదేంటంటే నాకు నువ్వు అలాగే పంపిస్తుండు అని. దుర్గాంబ మేడం. మేడం ఆవిడ్ని క్రిస్టల్ బూమ్ క్లాస్ వింటున్నాను మేడం, చెప్పండి. దీప్తి మేడం తో కాంటాక్ట్ చేయండి. తప్పకుండా. ఆ పాప క్రిస్టల్ బూమ్ క్లాస్ లో రిజిస్టర్ అవ్వమని చెప్పండి, ఆవిడని గర్భవతి కదా. అదే థ్యాంక్ యూ మేడం. అవును మేడం, 5th month, ఇప్పుడు 5th or 4th month తను. అదే అని నిన్న కూడా అనింది అనమాట, అత్త నువ్వు పంపించినట్టు నేను చూస్తున్నాను, నాకు చాలా బాగా. నేను ఈ మాట మాత్రం అలా అన్నాను, నువ్వు నేను పంపించిన లింక్స్ నువ్వు వినకపోయినా నీ సబ్ కాన్షియస్ మైండ్ లో లోపలుండే బేబీ అభిమన్యులాగా ప్రహ్లాదులాగా విని వాళ్ళు బై బర్తే దివ్యత్వంతో పుడతారు. నువ్వు వాళ్ళ వల్ల మన ఫ్యామిలీ అంతా విశ్వమే బాగుంటది అని
వాయిస్ మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ 2 పంపించాను మేడం. అవునమ్మా. అట్లా తప్పకుండా కొన్ని వింటుంది మేడం. మీది నేను పంపిస్తుంటాను కొన్ని లింక్స్, అది కూడా విని అట్లా సూపర్ గా ఉందట, అసలు చాలా ప్లెజెంట్ గా ఉంటది అని చెప్పారు. ఇంకా చాలా చాలా విషయాలు మేడం మీరు ఇప్పుడు మాకు వారం వారం ఒక్కొక్కటి ఇస్తున్నారు కదా క్వశ్చన్ లాగా. అసలు వాటిని మేము డిస్కస్ చేస్తుంటే ఇంకొక పాయింట్లు పెడుతుంటే మైండ్ ఎలా వచ్చేస్తుందంటే అసలు నిద్రలో కూడా ఆ క్వశ్చన్లే గుర్తుకొస్తున్నాయి అనమాట. అవేర్నెస్ అనేది ఇంక నిద్రలో కూడా నేను ఒక్కటి అడుగుతా మేడం, నాకు డౌట్. మార్నింగ్ నేను 4కి మామూలుగా మన మెడిటేషన్ అన్ని చేసుకున్న తర్వాత మళ్ళా కాసేపు పడుకునేసాను. నాకెందుకో మా హస్బెండ్ చనిపోయి 7 years అయినా ఆయన స్పర్శ మాటలు బాగా వినిపిస్తుంది మేడం, బాబుది కూడా. ఈ రోజు నాకేమనిపించిందంటే మేమిద్దరం ఏదో మాట్లాడుతున్నారు. ఒక ఆమె ఇంతకుముందు తెలిసిన అనమాట, ఆమెతో చెప్తున్నమాట, అసలు మేమిద్దరము పెద్ద ప్రాణగండం నుంచి గండాల నుంచి తప్పించుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నాము అని అన్నారు మేడం. దానికి నాకు అర్థం తెలియలేదు, కానీ ఆ అవేర్నెస్ ఏంటో నాకు అనిపించింది మేడం. దానికి మాత్రం నాకు కొంచెం సమాధానం చెప్పగలుగుతారు మేడం? అంటే నేను ఇప్పుడు దాకా ఈ మధ్య కాలంలో నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా మా బ్రదర్ ఇంట్లో కొద్ది రోజులు, ఇప్పుడు యంగర్ బ్రదర్ ఇంట్లో ఈ రోజే నేను ఇది వినాలని చెప్పి ఇంటికి గబగబా వచ్చేసాను అనమాట. నేను ఇవాళ వెళ్ళొద్దని చెప్పారనమాట. మార్నింగ్ అది వచ్చింది అంటే నేను వాటిలోంచి బయటపడిపోయానా అని మిమ్మల్ని అడుగుదాం క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇలాంటి గ్రూప్ సెషన్స్ లో ఇలాంటి క్వశ్చన్లు అడగద్దమ్మా, సెపరేట్ గా టైం తీసుకొని మాట్లాడండి. ఇది 1 నిమిషంతో మాట్లాడే మెసేజెస్ కాదు. సుమతి మేడం తో అపాయింట్మెంట్ తీసుకోండి, మీరు సెపరేట్ గా మాట్లాడుకుందాం. అయ్యో పర్వాలేదమ్మా, ఎందుకంటే ఇప్పుడు చెప్తే మిగతా వాళ్ళకి ఇది కరెక్ట్ డిస్కషన్ కాదు కదా, వాళ్ళ టైం మనం తీసుకోకూడదు. సో సెపరేట్ గా మాట్లాడుకుందాం. నో ప్రాబ్లం.